సుడిగాలి వీచగా భక్తిహీనుడు లేకపోవును, నీతిమంతుడు నిత్యము నిలుచు కట్టడం వలె ఉన్నాడు. పిల్లారా, ఉదయవేళ మనము సుడిగాలి వీచుతున్నది అని వర్తమానం మనము నేర్చుకుందాం. చూడండి, సుడిగాలి వీచగా భక్తిహీనుడు లేకపోవును, నీతిమంతుడు నిత్యము నిలుచు కట్టడం వలె ఉన్నాడు. చూడండి, ఇది మామూలు సుడిగాలి అయితే ఆ సుడిగాలి ఇలాగా సుడులుగా గాలి తిరుగుతుంది. ఆ తిరిగినప్పుడు సుడిగాలితో పాటు అక్కడ ఆ సుడిగాలి ఎక్కడైతే తిరుగుతూ ఉందో ఆ తిరుగుతున్న ప్రాంతంలో ఉన్నటువంటి దుమ్ము కానీ ధూళి కానీ కాగితాలు కానీ ఏమైనా ఉన్నట్లయితే అవి కూడా సుడిగాలితో పాటు అలా తిరుగుతూ ఉంటాయి. అవి కూడా లేచిపోతాయి, కొన్ని అలా పైకి ఎగిరిపోతూ ఉంటాయి కాగితాలు అలాంటివి. అక్కడ ఏమైనా కానీ బలమైనవి ఉన్నాయి అనుకోండి, అంటే ఒక బలమైన రాయి కానీ ఏమైనా బలమైనవి అక్కడ ఉన్నప్పుడు ఆ సుడిగాలి ఆ బలమైన వాటిని అది కదల్చలేదు. అది అందుకనే పెద్ద పెద్ద రాళ్ళు సుడిగాలితో పాటు లేవు. బలహీనమైనవి మాత్రమే, బలం లేనివి మాత్రమే ఆ కాగితాలు లాంటివి, చెత్త లేకపోతే దుమ్ము ధూళి లాంటివి ఆ సుడిగాలిలో అలా లెగిచిపోతూ ఉంటాయి. ఇక్కడ ఆయన ఎదే చెప్తున్నాడు, ఆత్మ సంబంధంగా చెప్తున్నాడు ఆయన. ఈ సుడిగాలిలో అనగా సుడిగాలి వీచగా అప్పుడు నీతిమంతుడు ఒక బలమైనటువంటి రాయికి సాదృశ్యంగా ఉన్నాడు. నీతిమంతుడు బలమైన వ్యక్తికి సాదృశ్యంగా ఉన్నాడు, భక్తి కలిగిన వాడు. అలాగే భక్తిహీనుడు ఆ యొక్క చెత్త అనగా లేకపోతే కాగితములు లేకపోతే ఏవైతే ఆ సుడిగాలు లెగిసిపోతాయో అవి ఎక్కడో పడిపోతాయి. ఆ సుడిగాలికి అవి నిలబడలేకపోతూ ఉంటాయి. అలాగే భక్తిహీనుడు కూడా అలాగే నిలబడలేడని వాక్యం చెప్తా ఉంది. ఆయన నామనిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దాని అర్థం ఏమిటంటే నీతిమంతుడు ఆ సుడిగాలిలో విశ్వాసముతో స్థిరముగా నిలబడతాడు. అలాగే విశ్వాసమందు బలహీనుడైన వాడు ఉంటాడు. బలహీనులు విశ్వాసములో బలహీనులుగా ఉంటారు. ప్రతిదానికి కూడా అవిశ్వాసంలో పడిపోతూ ఉంటారు, అపనమ్మకంలో పడిపోతూ ఉంటారు. ఇది నిజమా అని ఏదోనులో ఎలాగైతే ఆ సాతానుడు హృదయంలో పెట్టాడో అలాంటి తలంపులు ఇది నిజమేనా అన్నట్టుగా ఆ తలంపులు కలిగి బలహీనులైపోతూ ఉంటారు. విశ్వాసమందు ఏదోనులో అవ్వ ఆ సర్పం యొక్క మాటను బట్టి బలహీనమైపోయింది. అలాగా అవిశ్వాసము కలిగిన వ్యక్తి లేకపోతే బలహీనమైన వ్యక్తి, భక్తిహీనత్వము కలిగిన వ్యక్తి ఆ యొక్క స్థిరముగా నిలబడలేడని, సుడిగాలిలో స్థిరముగా నిలబడలేడని వాక్యము చెప్తా ఉంది. కాబట్టి ఈ సుడిగాలిని బట్టి మనకు అర్థమయ్యేది ఏమిటనంటే ప్రకృతి సంబంధమైన సుడిగాలి గురించి కాదు ఇక్కడ మాట్లాడుతూ ఉంది, ఆత్మ సంబంధమైనటువంటి సుడిగాలి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఆ సుడిగాలి ఏమిటో కాదు కానీ సర్వశక్తివంతు యొక్క రాకడైనది. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే వాక్యం చెప్తుందంటే రెండవ రాకడలో ఏమండి ఆయన న్యాయాధిపతిగా తీర్పు తీరుస్తాడని వాక్యం చెప్తా ఉంది. ఆ తీర్పు తీర్చడానికి ఆయన ఎక్కడికి వస్తాడనంటే మొట్టమొదటి తీర్పు ఎక్కడ ఆరంభిస్తాడనంటే ఆయన తన ఇంటి దగ్గర నుండే ఆరంభిస్తాడని వాక్యం చెప్తా ఉంది. తన ఇల్లు అనగా ఎవరంటే బైబిల్లో మనం చూస్తే మోషే ఇల్లంతటిలో నమ్మకమైన వాడుగా ఉన్నాడు అన్నది బైబిల్లో. మోషే కాబట్టి అక్కడ ఇశ్రాయేలందరూ కూడా ఒక ఇల్లుగా ఉన్నారు, ఇశ్రాయేలందరూ కూడా ఒక గృహముగా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు కూడా సర్వశక్తిమంతుని ఇల్లు అనగా ఏమిటి అనంటే 7వ దూత అనగా బ్రహ్నాం గారి యొక్క వర్తమానం ఎవరైతే నమ్మారో, జాన్సన్ గారి యొక్క వర్తమానం ఎవరైతే అంగీకరించి ఆ నామములో బాప్తిజం పొంది
వాళ్ళు బోధించిన ప్రకారం ఎవరైతే ఉన్నారో వారే సర్వశక్తిమంతుని గృహమై ఉన్నారు. కాబట్టి బ్రహ్మాం గారి వర్తమానంలో కొంతమంది భక్తి కలిగిన వారు ఉన్నారు, అనగా భక్తిహీనులు కూడా ఉన్నారు. జాన్సన్ గారి వర్తమానంలో కొంతమంది భక్తి కలిగిన వారు ఉన్నారు, భక్తిహీనులు ఉన్నారు. అందువల్ల ఆ సంఘం ఎలా ఉందంటే కమల పిల్లల సంఘములా ఉందన్నమాట. బైబిల్లో మీరు ఎక్కడైనా చూడండి, కమల పిల్లలు మనము ఏశావు యాకోబు మనం చూస్తూ ఉన్నాం, కమల పిల్లలు. అలాగే బుద్ధి కలిగిన కన్యకలు, బుద్ధి లేని కన్యకలు ఒకే తండ్రికి కమల పిల్లల వలె కనబడుతూ ఉన్నారు. అలాగే బ్రహ్మాం గారి సంఘములో కూడా కమలలు ఉన్నారు. అంటే భక్తి కలిగిన వారు ఉన్నారు, భక్తి లేని వారు ఉన్నారు. కాబట్టి భక్తి కలిగిన వారు ఎవరో, భక్తి లేని వారు ఎవరో ఆ సుడిగాలి వచ్చినప్పుడు తేటపరచబడుతుందని వాక్యము స్పష్టంగా చెప్తుంది. ఆయన నామస్తున్నారు. హల్లెలూయా. అందుకని వాక్యం ఏం చెప్తుందంటే సర్వశక్తిమంతుని ఇంటి యొద్ద తీర్పు ఆరంభమైతే అవిధేయులైన వారి గతి ఏమగును అనుంది. సర్వశక్తిమంతుని ఇంటి యొద్ద తీర్పు ఆరంభమవుతుంది. మీరు లోతు దినాల్లో మీరు చూసినట్లయితే అక్కడ తీర్పు ఎక్కడ ఆరంభమైంది చెప్పండి? వాళ్ళని బయటకు పిలుచుడు ద్వారా. అంటే తీర్పు దినములో 2 కార్యాలు జరుగుతాయి. తీర్పు దినములో ఒకటి ఏమిటంటే నీతిమంతులను రక్షించడం, రెండవది ఏమిటంటే నాశనం చేయడం. అందుకనే నోహు కాలంలో 7 దినములైన తర్వాత 8వ దినములో ఓడలోకి వెళ్ళారు. అదే దినములో జలప్రళయం వచ్చింది. అలాగే ఇప్పుడు 7 సంఘకాలాల తర్వాత వేకు చుక్క దినము 8వ దినము. ఇది మనిషి కుమారు దినము. మనం ఆ దినాలలో లేము. లోతు దినాల్లో, నోహు దినాల్లో మనము లేము. కానీ మనిషి కుమారు దినములో మనం ఉన్నాము. ఆ దినములో జరిగినట్లుగానే ఇప్పుడు కూడా జరుగుతుందని వాక్యం చెప్తూ ఉన్నది. కాబట్టి వాళ్ళు 8వ దినములో తెల్లవారుజామున వాళ్ళు ఆ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. కాబట్టి ఇక్కడ కూడా మనము తెల్లవారుజామునే 8వ దినములోనే తీర్పు ఆరంభమవుతుందని, అని రక్షిస్తాడని, అలాగే ఇదే దినములో మనం ఎత్తబడిన తర్వాత లోకాన్ని నాశనం చేస్తాడని మనము గ్రహించగలుగుతున్నాం. కాబట్టి అక్కడ తీర్పు లోతు ఇంటి యొద్ద నుండి తీర్పు ఆరంభమైంది. ఆ కాలంలో నోహు ఇంటి యొద్ద నుండి తీర్పు ఆరంభమైంది. ఇప్పుడు ఎక్కడ ఆరంభమవుతుందనంటే ఆనాడు నోవహు ప్రపంచ వర్తమానికుడు, ప్రపంచానికి సువార్త ప్రకటించాడు ఆయన. అలాగే 7వ దూత అనగా బ్రహ్మాం గారు ఈ లౌదీ సంఘ కాలంలో ప్రపంచానికి సువార్త ప్రకటించాడు ఆయన. కాబట్టి ప్రపంచానికి సువార్త ప్రకటించినటువంటి ఆ వర్తమానికుని యొక్క వర్తమానాన్ని ఎవరైతే నమ్మారో ఆ వర్తమానంలో ఉన్నటువంటి ఆ వర్తమానం క్రింద ఉన్నటువంటి ఆ యొక్క ఇంటి వద్దకు ఆయన వచ్చి ఆ వర్తమానము ద్వారా ఆయన తీర్పు తీరుస్తాడు. ఆయన నామనిస్తాడు. అందుకని తీర్పు తీర్చేది ఏమిటంటే వాక్యమే. అందుకనే 7వ దూత వర్తమానం ప్రకారం ఎవరున్నారా అంటే బ్రహ్మాం గారి వర్తమానం, జాన్సన్ గారి వర్తమానం ప్రకారం ఎవరున్నారా? ఎవరు లేరా? ఉన్నవారినేమో బయటికి పిలవడం అన్నమాట, వచ్చి లేని వారినేమో విడిచిపెట్టేయడం. ఇప్పుడు జరుగుతుంది అదే. ఎందుకంటే బ్రహ్మాం గారు వాళ్ళు కూడా ఏం చేశారంటే సిద్ధపరిచారు. ఆ సుడిగాలిలో వీళ్ళందరూ కూడా నిలబడాలని, ఆ రాకడలో వీళ్ళందరూ కూడా నిలబడాలని, ఏ ఒక్కరు కూడా విడవబడకూడదని, బైబిల్ ప్రకారంగా ఉండాలని చెప్పి వాళ్ళు ఆ రోజులు ఏం చేశారనండి, వాళ్ళు బోధించారు. వాళ్ళ తర్వాత కూడా 5 రకాల పరిచయం, ఒక పరిచయం జాన్సన్ గారి పరిచయం కూడా ఆయన కూడా అలాగే బోధించారు. ఆయన కూడా అలాగే చెప్పారు. ఆయన రాబోతూ ఉన్నాడు. మీరు కనుక ఇవన్నీ కనుక అంటే మేము ఏదైతే బోధించామో దాని ప్రకారం కనుక మీరు లేకపోయినట్లయితే, ఎందుకంటే ఇది అపోస్తుల బోధ, దీని ప్రకారం కనుక మీరు లేకపోయినట్లయితే మీరు విడిచిపెట్టబడతారు, మీరు ఆ రాకడిని కోల్పోతారు, మీరు చూడలేరు అని చెప్పి వాళ్ళు ఆ రోజుల్లో బోధించడం జరిగింది. ఆయన నామనిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. అందువల్ల బ్రహ్మాం గారి వర్తమానంలో, జాన్సన్ గారి వర్తమానాల్లో నిజమైన వధువు ఉంది,
అలాగే దుష్టవధువు కూడా ఉంది. ఎందుకంటే వాక్యం ఏం చెప్తుందంటే వాని పని నియమించి ఆయన వెళ్ళిపోయాడు 2000 సంవత్సరాల క్రితం. ఆయన మరలా ఇప్పుడు వానిని పనిని బట్టి తీర్పు తీరుస్తాడని, వాని క్రియలను బట్టి తీర్పు తీరుస్తాడని వాక్యం చెప్తుంది. ఆయన నామమున హల్లెలూయా, హల్లెలూయా. అందువల్ల సత్క్రియలు కలిగిన వారినేమో ఇప్పుడు ఆయన తీసుకొని వెళ్ళడానికి వచ్చాడు. ఆయన దుష్టక్రియలు కలిగిన వారినేమో విడిచిపెట్టేస్తాడు ఆయన. అందువలన ఇక్కడ సర్వశక్తిమంతుని ఇంటి యొద్దే తీర్పు ఆరంభమవుతూ ఉన్నదని వాక్యం చెప్తుంది. ఆయన నామమున హల్లెలూయా. అందుకనే ఇప్పుడు చాలా యేసునామం సంఘాలు కూడా ఉన్నాయి, చాలా సంఘాలు ఉన్నాయి, కానీ అవి నులివెచ్చని స్థితిలో ఉన్నాయి. నులివెచ్చని స్థితి అంటే కొంత బెనాంగారు వర్తమానంలో ఉండి, కొంతేమో మన క్రిస్టమస్ లెంట తినట మత్స్యాక బోధల్లో ఉన్నాయి. అంటే రెండు కలిసి నులివెచ్చని స్థితిలో ఉన్నాయి. అటు పూర్తిగా బెనాంగారు వర్తమానం అంటే పూర్తిగా అపోస్తుల బోధలో లేవు, అటు పూర్తిగా సంఘ శాఖల్లో లేవు, అటు ఇటు కాకుండా ఉన్నాయి. నువ్వు పూర్తిగా 7వ దూత వర్తమానం కింద ఉండేటువంటిది ఆయన యొక్క వధువు అయినది. ఆయన నామమున హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి బెనాంగారు సంఘాల్లో చాలా సంఘాల్లో కూడా ఆ విధంగా ఆచారాలు, కల్పిత బోధలు, అలాగే బెనాంగారు వర్తమానాన్ని వెంబడిస్తూ అలా 2 రకాలుగా ఉన్నాయి. అంటే నులివెచ్చని. అందుకని ఈ లౌదీయ సంఘకాలం అలాంటిది. ఈ లౌదీయ సంఘకాలం ఎలాంటిదనంటే అటు వేడిగైను చల్లగైను లేక అది నులివెచ్చని స్థితి కలిగి ఉన్నది. అది పూర్తిగా వాక్యములోనూ లేక, అది పూర్తిగా ఈ యొక్క మతశాఖ సిద్ధాంతాల్లోనూ లేక, అది కొంత అది కలిగి కొంత ఇది కలిగి ఆ విధంగా ఉన్నటువంటి సంఘకాలములు లౌదీయ సంఘకాలం అంటారు. అందుకని చాలా సంఘాలు ఆ బ్రహ్మాంగారు బోధలో ఉన్నప్పటికీ కూడా అవి లౌదీయ సంఘాల వలె ఉన్నాయి. కానీ నిజమైనటువంటి వధువు ఉన్నది. ఆమె 7వ దూత వర్తమానమును, జాన్సన్ గారి వర్తమానమును నమ్మి ఆమె ఆయన కొరకు కనిపెట్టుకుని ఉన్నది. ఆయన నామమున హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే వారి చివరి కాలములో వాగ్దానం చేయబడింది వారి గురించి. 7వ దూత పలుకు దినములలో మర్మములన్నీ లేకపోతే మర్మము సమాప్తమగుననున్నది. అందుకని 7వ దూత కాలములు 7వ దూత ద్వారా కానీ, జాన్సన్ గారి ద్వారా కానీ బైబిల్లో ఉన్నటువంటి మర్మములన్నీ కూడా బయలుపరచబడ్డాయి. 2వ రాకడ మర్మము ఎవరికి బయలుపరచబడలేదు, కానీ మిగతా సిద్ధపడడానికి కావాల్సిన విషయాలన్నీ కూడా, ఆయన ఆరాధించడానికి కావలసిన విషయాలన్నీ కూడా, ఆయన వస్తే ఆయన్ని కలుసుకోవడానికి, లేకపోతే ఆయన యొక్క వర్తమానమును బట్టి శరీరం అనగా ఈ మర్త్యమైన శరీరము నాయన అమర్త్యమైన శరీరంగా మార్చబడ్డానికి కావలసినటువంటి ఆ యొక్క వర్తమానం అంతా కూడా, బయలుపాటు అంతా కూడా ఆ రోజుల్లో కలిగింది. ఆయన నామమున స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఆయన తీర్పు తీర్చు న్యాయాధిపతిగా ఆయన వచ్చినటువంటి సమయం ఇది. అయితే ఆయన వచ్చాడనే దానికి మనము ఈ యొక్క ఏలియా దినాల్లోకి మనం వెళ్ళాలి. ఏలియా దినముల్లో అక్కడ ఏలియా కనబడుతూ ఉన్నాడు, అక్కడ యెజబెలు కనబడతా ఉంది. ఏలియా, యెజబెలు. ఇజ్రాయిల్లోనే 2 బోధలు ఉన్నాయి. ఇజ్రాయిల్లోనే 2 రకాలైనటువంటి జనాంగం ఉన్నారు. ఒకరేమో సర్వశక్తిమంతుని చేత అభిషేకించబడినటువంటి ఏలియా, రెండవది ఏమిటనంటే యెజబెలు. ఆ యెజబెలు అన్య సంబంధమైనటువంటి అస్తారోతు, బయలుదేవత అలాంటి వాటన్నిటిని కూడా తీసుకొని వచ్చి ఆమె ఇజ్రాయిల్ మధ్య ప్రవేశపెట్టడం వలన చాలామంది ఆ యొక్క అన్య సంబంధమైనటువంటి విగ్రహారాధనలో కొనసాగుతూ ఉన్నారు. అప్పుడు ఏలియా పంపించబడ్డాడు. ఏలియా ఆ చివరి సమయంలో వచ్చి ఆ యొక్క సమస్త ఆ యెజబెలు యొక్క బోధలను, సిద్ధాంతాలను, వాటన్నిటిని కూడా అతడు ఖండించాడు. ఆయన నామమున స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అలాగే ఈ లౌదీయ సంఘకాలంలో ఏలియా ఆత్మ కలిగిన వ్యక్తి బ్రెన్నాం గారు, జాన్సన్ గారు ఏలియా ఆత్మ కలిగిన వ్యక్తి. బైబిల్లో వాగ్దానం చేయబడింది,
ఏలియా ఆత్మతో వస్తారు. అందుకని అంటే బైబిల్లో మలాకీలో రాయబడి ఉంటుంది, ఆ భయంకరమైన మహాదినము రాకమునుపు అంటే రెండవ రాకడ రాకమునుపు, భయంకరమైన మహాదినం అంటే రెండవ రాకడ. ఆ రెండవ రాకడ రాకమునుపు ప్రవక్త ఏలియాని మీ యొద్దకి పంపుతానని వాగ్దానం చేయబడింది. ఆయన నామమున స్తోత్రం. అందువల్ల మొదటి రాకడకు ముందు యోహాను ఎలాగైతే ఉన్నాడో, రెండవ రాకడకు ముందుగా కూడా ఈ యొక్క ప్రవక్త ఏలియా ఉన్నాడు. ఏలియా అందువల్ల ఈ లౌదీయ సంఘ కాలంలో ఏలియా, అన్య బోధలను ఒప్పుకొనటువంటి ఏలియా, ఈ చివరి కాలంలో అంటే బ్రహ్నాం గారు ఏలియా ఆత్మ, జాన్సన్ గారు కూడా ఏలియా ఆత్మ కలిగిన వారు. ఇప్పుడు యెజబెలు నానాడు ఏలియా ఎలాగైతే ఆ బోధలని, ఆ యొక్క సిద్ధాంతాలని, ఆ యెజబెలు యొక్క ఆ యొక్క విగ్రహారాధనని ఏలియా ఎలాగైతే ఖండించాడు, త్రోసివేశాడు, అలాగే ఈనాడు కూడా 7వ దూత అయినటువంటి బ్రహ్నాం గారు కూడా మతశాఖ సంఘాల్లో ఉన్నటువంటి మతశాఖ సంబంధమైనటువంటి కల్పితమైన బోధలన్నిటిని కూడా ఆయన కూడా, అలాగే జాన్సన్ గారు కూడా ఆయన కూడా ఈ దుర్బోధలన్నిటిని కూడా ఖండించారు. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. లోతరుల బోధలను, పెంతెకోస్తు బోధలను, బ్రదర్ గ్రూప్ బోధలను, ఆ యొక్క క్రీస్తు సంఘము బోధలను, ఈ రకరకాల బోధలన్నీ ఉన్నాయి. ఎన్నో డినామినేషన్స్ ఉన్నాయి, ఎన్నో సంఘాలు ఉన్నాయి. ఆ నామాన్ని ఎరగకుండా, ఆయన ఒక్కడని ఎరగకుండా ఆ నామాన్ని తృణీకరించి కల్పిత బోధనలో కొనసాగుతున్నటువంటి ఎన్నో సంఘాలు ఉన్నాయి. వాటన్నిటిని గురించి కూడా ఆయన ఆ రోజుల్లో ఆ దుర్బోధలన్నింటినీ కూడా ఆయన ఖండించారు. ఆయన ఏలియా ఆత్మ కలిగినటువంటి వ్యక్తి. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే బ్రహ్నాం గారు కూడా ఏం చెప్పారంటే, ఒక బోధకుడు లేకపోతే ఒక సేవకుడు బోధిస్తూ ఉన్నప్పుడు ఆ సేవకుని యొక్క వర్తమానం విశ్వసించిన వారిలో కూడా సేవకునిలో ఏ ఆత్మ అయితే పనిచేస్తూ ఉంటుందో అదే ఆత్మ సంఘంలో ఉన్నటువంటి వారిలో కూడా పనిచేస్తుందని చెప్పాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. నువ్వు మతశాఖ సంఘాల వాళ్ళ యొక్క బోధనలు నమ్మావనుకోండి, వాళ్ళ సిద్ధాంతాలు నమ్మావనుకోండి, ఆ ఆత్మే నీలో పనిచేస్తాయి, ఆ త్రిత్వమే నీలో పనిచేస్తూ ఉంటుంది. అలాగే ఇక్కడ కూడా ఏలియా అయినటువంటి ఆ బ్రహ్నాం గారు ఆ వర్తమానము బోధించి ఆయన వెళ్ళిపోయినప్పటికి కూడా ఆ వర్తమానం ఎవరైతే నమ్మారో ఆ వర్తమానం నమ్మిన వాళ్ళు ఏలియా ఆత్మ పనిచేస్తూ ఉంది ఆ వధువులో. అందుకనే ఏలియా ఎలాగైతే మహిమ శరీరముతో ఆరోహణమయ్యాడో సుడిగాలిలో, అలాగే ఆయన వధువు కూడా మరణమును చూడకుండా కొనిపోబడుతుంది. ఆయన నామనిస్తాడు. అందుకనే బ్రహ్నాం గారిలో ఉన్న ఏలియా ఆత్మే, జాన్సన్ గారిలో ఉన్న ఏలియా ఆత్మే వధువులో కూడా ఉంటుంది, ఇప్పుడు నీలో కూడా ఉంటుంది. అందును బట్టి ఏలియా ఎలాగ వెళ్ళిపోయాడనంటే సుడిగాలిలో వెళ్ళిపోయాడు. అయితే ఒక విషయాన్ని మీరు గ్రహించాలి. మనకి బ్రహ్నాం గారు కానీ జాన్సన్ గారు కానీ వాళ్ళు వెళ్ళిపోయారు 1995లోనే. 1995లో జాన్సన్ గారు నిద్రించారు. ఆ తర్వాత వేకుచుక్క వాక్యము 1996లో బయలుపరచబడము, ఆ తర్వాత వెంటనే జరిగిందనమాట. లోకానికి సువార్త ద్వారాలు మూయబడ్డాయి. ఇప్పుడు ఇది తెల్లవారుజామని ఆయన బయలుపరిచాడు, పరిచర్యకి ఆయన తీసుకొని ఇచ్చాడనమాట. అందుకనే సర్వశక్తిమంతుడు ఎప్పుడు కూడా ఆ యొక్క సమయంలో ఇద్దరు ఉంచడు, ఆయన ఇద్దరిని ఉంచడు. అందుకనే చూడండి, మెస్సీ రాగానే యోహాను వెళ్ళిపోయాడు, అలాగే యెహోషువ రాగానే మోషే వెళ్ళిపోయాడు, అలాగే ఈ వేకుచుక్క వర్తమానం రాగానే జాన్సన్ గారు వెళ్ళిపోయారు. కారణం ఎందుకనంటే ఆ యొక్క వాళ్ళ మీద ఉన్న అభిషేకం వేరు, ఈ అభిషేకం వేరు. వాళ్ళ వర్తమానం వేరు, వీళ్ళు వర్తమానం వేరు. వాళ్ళ వర్తమానం ఏమిటంటే సంఘశాఖల నుండి బయటకు పిలిచే వర్తమానం, మతశాఖ సంఘాల నుండి బయటికి రమ్మని పిలిచేటువంటి వర్తమానము వారి వర్తమానము. ఈ వర్తమానం ఏమిటనంటే నిన్ను పైకి పిలిచే వర్తమానం. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. సువార్త ప్రకటించడము ఆ సాక్ష్యం అయిపోయింది, ఇక నీవు పైకి వచ్చేయి, బోరధ్వని. కాబట్టి ఈ పైకి రమ్మని పిలువబడేటువంటి, లేకపోతే పైకి కొనిపోబడేటువంటి, ఎత్తబడేటువంటి సమయము బైబిల్లో అది మర్మంగా ఈ 2000 సంవత్సరాల క్రితం నుంచి ఉంది, కానీ ఈనాడు అది మనకు బయలుపరచబడింది. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. చాలామంది ఉంటుంటారండి, ఎత్తబడిపోయే సమయం ఎవరికి తెలియదు, ఎత్తబడిపోయే సమయం ఎవరికి తెలియదు, ఎప్పుడు ఎత్తబడతారో ఎవరికి తెలియదు అని అంటుంటారు. కానీ మన బైబిల్లో ఛాయిగా ఏలియా ఉన్నాడు.
ఏలియా కాలంలో ఏలియా ఆరోహణమయ్యే విషయం ఏలియాకు తెలుసు, అక్కడ ఉన్నవాడు కూడా తెలుసు. ఆయన నామనిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే మనకు కూడా మనం ఎత్తబడే సమయం మనకు కూడా తెలుస్తుంది. ఎందుకంటే నీవు ఏలియా ఆత్మ కలిగి ఉన్నావు కాబట్టి. ఏలియాని తీసుకుని వెళ్ళిన ఆయనే నిన్ను కూడా తీసుకుని వెళ్ళడానికి వచ్చాడు కాబట్టి ఏలియాలో ఉన్న ఆత్మే నీలో కూడా ఉంది కాబట్టి ఆనాడు బయలుపరిచిన సర్వశక్తిమంతుడు ఆయన ఇప్పుడు కూడా ఆయన బయలుపరుస్తాడు. ఒక విషయాన్ని మీరు గమనించండి, ఆయన చెప్పకుండా ఏది చేయడు, అది గుర్తుపెట్టుకోండి. ఆయన గమనిస్తాడు. హల్లెలూయా. మీరు చూడండి, ఆమోసు గ్రంథము 3వ అధ్యాయము 3వ అధ్యాయము 7వ వచనాన్ని మీరు ఒకసారి చదవండి. తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ఎలోహిమైన యావే ఏమీ చేయడు. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఎవరికి పడితే వారికి ఆయన బయలుపరచడు. ఏ సంఘ శాఖలకో, పోపుకో, లేకపోతే అమెరికా అధ్యక్షుడికో, లేకపోతే లోకంలో ఉన్న గొప్ప గొప్ప సైంటిస్టులకో, మేధావులకో ఏం జరగబోతుందో, ఏమిటో, ఈ లోకం ఏం కాబోతుందో వాళ్ళకి ఎవరికి ఆయన బయలుపరచడు. తన సేవకులైన వారికి మాత్రము ఆయన బయలుపరుస్తాడని. బయలుపరచకుండా ఏది చేయడంట ఆయన. అంటే బయలుపరిచాకే చేస్తాడు ఆయన, బయలుపరచకుండా చేయడు. అయితే 7వ దూతకు కానీ బ్రహ్నాం గారికి కానీ వాళ్ళకి ఆయన ఏం చేశాడంటే ఎప్పుడు ఎత్తబడతామో బయలుపరచలేదు ఆయన. మీకు అర్థమవుతుందండి? కానీ ఆయన వచ్చినప్పుడే అది బయలుపరచబడుతుందని వాక్యం చెప్తూ ఉన్నది కాబట్టి ఆయన 1995లో ఆయన వచ్చాడు కాబట్టి. ఎలాగంటే ఆకాశంలో నుండి ఆ అగ్ని జ్వాలలు సుడులు 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 తిరుగుతూ సుడిగాలి వెళ్ళి తిరుగుతూ 1993లో అలా తల మీద వ్రాలి అలా వ్రాలే. కాబట్టి సుడిగాలిలో ఆయన ప్రత్యక్షము అయ్యాడు. ఆయన నామముస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఏలియా దినాల్లో కూడా మీరు 2వ రాజుల గ్రంథము ఆ యొక్క 2వ అధ్యాయము మొదటి నుండి మనం చూద్దాం. చదువమ్మా. ఏలియాను ఆరోహణము చేయింపబోవు కాలమున ఏలియాయు ఎలీషాయు కూడి గిల్గాలు నుండి వెళ్ళుచుండగా ఏలియా యావే నన్ను బేతేలునకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు కనుక నీవు దయచేసి ఇక్కడ నుండుమని ఎలీషాతో అనెను. ఎలీషా యావే జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను విడువునని చెప్పగా వారిద్దరును బేతేలునకు ప్రయాణం చేసిరి. బేతేలులో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, నేడు యావే నీ యొద్ద నుండి నీ గురువును పరమునకు తీసుకొని పోవునని నీ వెరుగుదవా అని ఎలీషాను అడుగుగా అతడు నేనెరుగుదును, మీరు ఓరకుండుడని చెప్పాను. ఆయన నామమున స్తోత్రం. అంటే ఈ వచనాన్ని బట్టి మనకేమవుతుంది చెప్పండి? ఆనాడు ఆహారమయ్యే విషయము, లేకపోతే మహిమ శరీరం ధరించుకొని పైకి ఎత్తబడే కొనిపోబడే సమయము ఎవరు తెలుసు చెప్పండి? ఏలియాకు తెలుసు, ఎలీషాకు తెలుసు, ఆ ప్రవక్తలు కూడా తెలుసు. వాళ్ళు అడుగుతున్నారు, నీ గురువుని పరమునకు తీసుకుని వెళ్ళిపోతాడనే విషయం నీకు తెలుసా అంటే నేను ఎరుగుతుని మీరు ఓడుకున్నాడు అన్నాడు. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా. ఈనాడు కూడా నీకు తెలుసు, నువ్వు ఇది కొనిపోబడే సమయం అని, ఎత్తబడే సమయం అని నీకు
తెలుసు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే యోబు గ్రంథము ఆ యొక్క 40వ అధ్యాయంలో కనుక మనం చూసినట్లయితే యోబు గ్రంథము అక్కడ కూడా 6వ వచనం నుండి మీరు ఒకసారి చదవండి అమ్మా. యోబు గ్రంథము సుడిగాలిలో నుండి ఇలాగు యోబుతో ప్రత్యుత్తరం ఇచ్చెను. నీ నడుము కట్టుకొనుము, సర్వశక్తిమంతుని కలిగి ఉన్న బాహుబలం నీకు కలదా? చూడండి, ఉరుముల ధ్వని వంటి శబ్దముతో నీవు గర్జించగలవా? చూడండి ఇక్కడ ఏం చెప్తున్నాడు అనేది, యావే సుడిగాలిలో నుండి ఇలాగు యోబుతో ప్రత్యుత్తరం ఇచ్చెను. ఇక్కడ యోబు దగ్గరకు కూడా సర్వశక్తిమంతుడు సుడిగాలిలో ప్రత్యక్షమై యోబుతో మాట్లాడుతున్నాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. యోబు కూడా నీకు పోలికగా ఉన్నాడు, నీకు సాదృశ్యంగా ఉన్నాడు. అది నేను వచ్చినాను మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి, అప్పుడు యావే సుడిగాలిలో నుండి ఇలాగ యోబుతో ప్రత్యుత్తరం ఇచ్చెను. పౌరుషము తెచ్చుకొని నీ నడుము కట్టుకొనుము, నేను నీకు ప్రశ్న వేసేదను, నీవు ప్రత్యుత్తరం ఇమ్ము. నీవు నా న్యాయమును బొత్తిగా కొట్టివేసేదవా? నిర్దోషివని నీవు తీర్పు పొందుటకై నా మీద అపరాధం మోపుదువా? సర్వశక్తిమంతుని కలిగి ఉన్న బాహుబలము నీకు కలదా? ఆయన ఉరుము ధ్వని వంటి స్వరముతో నీవు గర్జింపగలవా అంటున్నాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ సర్వశక్తిమంతుడు అక్కడ ఏ విధంగా ప్రత్యక్షమయ్యాడనంటే న్యాయాధిపతిగా ప్రత్యక్షమయ్యాడు ఆయన. అందుకనే నీవు నా న్యాయమును బొత్తిగా కొట్టివేయుదువా అంటున్నాడు. అక్కడ న్యాయాధిపతిగా ప్రత్యక్షమయ్యాడు. ఇంకా ఆయన ఏమంటున్నాడంటే, ఆయన ఉరుము ధ్వని వంటి స్వరముతో నీవు గర్జింపగలవా అంటే ఆయన స్వరము ఉరుము వంటి ధ్వని గలదని వాక్యం చెప్తుంది అక్కడ. అంటే సుడిగాలిలో వచ్చి ఆయన న్యాయమును గురించి ఉరుము వంటి ధ్వనిని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనము కీర్తన గ్రంథము 77వ అధ్యాయము 18వ వచనం మనం ఒకసారి చదువుకుందాం. కీర్తన గ్రంథము సుడిగాలిలో మ్రోగెను, నీ ఉరుముల ధ్వని సుడిగాలిలో మ్రోగెను. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. ఉరుముల ధ్వని ఎక్కడుందంటే చెప్పండి, సుడిగాలిలో. మరి యోబు దగ్గరకు వచ్చినప్పుడు కూడా ఆయన ఏం మాట్లాడుతున్నాడు? సుడిగాలిలో వచ్చి ఆ ఉరుము వంటి ధ్వనితో నీవు మాట్లాడగలవా, లేకపోతే నువ్వు ధ్వనించగలవా అంటున్నాడు ఆయన. కాబట్టి ఇక్కడ ఉరుములు వంటి అంటే సుడిగాలిలో ఉరుములు వంటి ధ్వని అంటున్నాడు ఆయన. అంటే ఇక్కడ యోబు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఎలా వచ్చాడంటే సుడిగాలిలో ఉరుముల వంటి ధ్వనితో వచ్చాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే మనము ఆ యొక్క యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము ఒకసారి చూద్దాం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1 చూడండమ్మా. అక్కడ యోబు గురించి రాయబడినట్టు చూడండి. ఐదవ అధ్యాయము 7వ వచనం నుండి మీరు ఒకసారి చదవండమ్మా. సహోదరులారా, ఎలోహిము రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. చూడుడి, వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము
ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును కదా. ఎలోహిం రాక సమీపించినది కనుక మీరును ఓపిక కలిగి ఉండి మీ హృదయములను స్థిరపరచుకొనుడి. సహోదరులారా, మీరు తీర్పు పొందకుండా నిమిత్తము ఒకరి మీద ఒకడు సణగుకుడి. ఇదిగో న్యాయాధిపతి వాకిటి నిలిచి ఉన్నాడు. నా సహోదరులారా, ఆ ఎలోహిం నామమును బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకు ఓపికను మాదిరిగా పెట్టుకొనుడి. సహించిన వారిని ధన్యులను కొనుచున్నాము కదా. మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరము గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఏం చెప్తున్నారంటే యాకోబు గారు, ఇదిగో ఆయన రాకడ వరకు మీరు ఓపిక కలిగి ఉండండి. వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొని దాని కొరకు కనిపెట్టును కదా. అంటే వ్యవసాయదారుడు ఏం చేస్తాడు చెప్పండి? ఓపికతో విలువైన భూఫలము నిమిత్తం. ఆ ఫలం ఏమిటంటే ధాన్యము, లేకపోతే పండ్లు కావచ్చు, లేకపోతే కొబ్బరికాయలు కావచ్చు, అంటే ఏరియాలో ఎక్కువ పండుతూ ఉంటాయి కాబట్టి వరి ధాన్యం కావచ్చు, లేకపోతే ఈ యొక్క ఏదైనా కానీ పండ్లు కావచ్చు. వీటన్నిటి కోసము పిల్లారా రైతు ఏం చేస్తాడంటే ఆ విలువైన ఆ ఫలము నిమిత్తమే ఆ పొలంలో కష్టపడి శ్రమపడి ఓపికతో సహనముతో ఆ పొలంలో పనిచేస్తాడు. ఇంకా అతను ఇంకేం చెప్తున్నాడనంటే, అతడు వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు అంటున్నాడు ఆయన. అందుకనే ఇప్పుడు మనము ఈ లౌదీయ సంఘ కాలంలో జాగ్రత్తగా వినండి. తొలకరి వర్షము కడవరి వర్షము ఒకేసారి కురిసిన కాలమే ఈ లౌదీయ సంఘ కాలం. ఆయన హల్లెలూయా. తొలకరి వర్షం మొట్టమొదటి ఎప్పుడు కురిసింది చెప్పండి? ఆ పెంతెకోస్తు పండుగ దినాన అపోస్తుల కాలములో పరిశుద్ధాత్మ కుమ్మరించబడినప్పుడు అక్కడ వాళ్ళందరూ కూడా నామములో బాప్తిసం పొందారు. అక్కడందరూ కూడా ఒక ఫలము ఫలించారు. అక్కడ అది తొలకరి వర్షము అంటారు. దాన్ని తొలకరి వర్షం కురిసింది అక్కడ. తొలకరి వర్తమానం, అది తొలకరి వర్షం అంటారు. ఆ తర్వాత మరలా అలాంటి వర్షమే, అలాంటి వర్తమానమే మరలా లౌదీయ సంఘ కంటే ఆ అపోస్తుల బోధే మరలా లౌదీయ సంఘ కాలములో 7వ దూత కాలములో జాన్సన్ గారి కాలములో తొలకరి వర్షం మరలా కురిసింది. ఆయన నామస్తోత్రం. అందుకనే అపోస్తులు బోధించారు. వాళ్ళు అపోస్తులు బోధించిన దాంట్లో ఒకటి తీసివేయలేదు, అపోస్తులు బోధించిన దాంట్లో ఒకటి కలపలేదు. వాళ్ళు అపోస్తులు ఏమి బోధించారో అదే బోధించారు. ఆయన నామస్తోత్రం. హల్లెలూయా. అది తొలకరి వర్షం అంటే అపోస్తుల కాలంలో కురిసినటువంటి వర్షమే, ఆ వర్తమానమే, ఆ బోధే మరలా లౌదీయ సంఘ కాలంలో 7వ దూత ద్వారా ఆ నామాన్ని గురించి ఆయన ఒక్కడని, ఆ యొక్క సంఘం ఎలా సిద్ధపడాలో ఏమిటో అవన్నీ కూడా ఈ లౌదీయ సంఘ కాలంలో ఆ వర్తమానము 7వ దూత ద్వారా ప్రపంచానికి ప్రకటించబడింది. కాబట్టి దాన్ని తొలకరి వర్షం అంటారు. కడవరి వర్షం అంటే సెకండ్ కమింగ్. ఆయన నామముస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది చివరి వర్షము, ఇది కడవరి వర్షము, లాస్ట్. సెకండ్ కమింగ్ తోటి లాస్ట్. సెకండ్ కమింగ్ అన్నిటికీ ముగింపు, సెకండ్ కమింగ్ అన్నిటికీ అంతము. కాబట్టి ఈ వర్తమానం ఏమిటంటే ఇది కడవరి వర్షము. అందుకని తొలకరి వర్షము కడవరి వర్షము ఈ యొక్క చివరి సమయంలో కురవడము. అందుకని వధువు కూడా అనగా ఆ భూఫలము ఎలాగో అలాగే ఈ పరలోక ఫలమైనటువంటి నీవు, పరలోక పంట అయినటువంటి నీవు కూడా నీతి సమాధానము పరిశుద్ధాత్మందుల ఆనందముతో ఫలించి ఉంటావు. ఆయన నామముస్తారు. హల్లెలూయా. ఈ పంట కోసమే ఆయన ఈ యొక్క ఏమండి మొక్కలు నాటాడు. ఆయన నామముస్తారు. హల్లెలూయా. అందుకనే ఈ మొక్కలు వాక్య ప్రకారంగా కరెక్ట్గా ఉండాలని, వాక్య విరోధమైన ఏవి కూడా ఉండకుండా చక్కగా, అందుకనే
వనములో లేకపోతే ఒక తోట ఉందనుకోండి, తోటలో తోటమాలి ఉంటాడు. ఆ తోటమాలి ఏం చేస్తాడంటే ఆ మొక్కలని చాలా చక్కగా నీళ్లు పెట్టేసి ఎరువులు వేస్తూ, పురుగు పడితే పురుగు తీసేసి చక్కగా వాటిని కత్తిరించి చాలా చక్కగా పంటలు పండేలాగా అతడు ఆ యొక్క మొక్కలను ఏం చేస్తూ ఉంటాడనంటే వాటిని కాపు కాస్తూ ఉంటాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. అలాగే రోడ్డు పక్కన ఉన్న మొక్కలు ఎలా ఉంటాయి చెప్పండి? ఎగాదిగా ఎరిగిపోయి పిచ్చి పురుగులు పట్టేసి, లేకపోతే మేకలు తినేస్తా, గేదెలు తినేస్తా, ఎలా పడితే అలా ఉంటాయి రోడ్డు పక్కన ఉండే మొక్కలు. తోటలో ఎందుకని వాడికి తోటమాలి ఉండడం. అలాగే సంఘములో కూడా ఆయన యొక్క మొక్కలు ఆ యొక్క పురుగు పట్టకుండా, అవి పాడైపోకుండా ఎప్పటికప్పుడు ఆ పురుగు పడితే ఆ పురుగు తీసివేస్తూ, ఆ పురుగులను బయట పారవేస్తూ వాటి మీద శ్రద్ధ కలిగి ఉండడం కోసమే ఆయన 7 సంఘకాలంలో తన సేవకులకు ఆ తోటలు, ఆ సంఘములు వారిని, ఆ పనివారిని ఆ విధంగా ఉంచెళ్ళాడు. ఆయన నామనిస్తాడు. ఆయన పనివారు కనుక లేకపోతే ఆ తోట ఏమైపోద్ది చెప్పండి? ఏమైపోద్ది? రోడ్డు పక్కన ఉన్న చెట్టులాగా తయారైపోతుంది. అలాగ తయారవ్వకుండా ఆ విధంగా చేశాడు. అందుకని ఇప్పుడు కూడా ఆయన ఏం చేస్తున్నాడనండి, ఆ పరలోక సంబంధమైన చెట్టు కాబట్టి నీవు ఆ యొక్క గోధుమ పంటవు కాబట్టి నీవు అది పరలోక సంబంధమైనది, లేకపోతే ద్రాక్షావల్లివి కాబట్టి నీవు చక్కగా పండేలాగున, ఫలించేలాగున ఈ లౌదీయ సంఘ కాలంలో తొలకరి వర్షమును, కడవరి వర్షమును రెండింటినీ కురిపించాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, అందుకనే మెస్సయ్య రాకడ సమీపించున్నది కనుక మీరును ఓపిక కలిగి ఉండి, ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టుకుండి. సహోదరులారా, మీరు తీర్పు పొందకుండా నిమిత్తము ఒకడి మీద ఒకడు సనగుకుడి. ఇదిగో న్యాయాధిపతి వాకిటి నిలిచి ఉన్నాడు. అందుకనే క్రిందకు వచ్చేటప్పటికి ఏం చెప్తున్నాడు? సహోదరులారా, మీరు తీర్పు పొందకుండా నిమిత్తము ఒకరి మీద ఒకడు సనగుకుడి అంటున్నాడు. చూడండి, క్రిందకు వచ్చేటప్పటికి ఒకరి మీద ఒకరు సనుక్కోకూడదు. నా సహోదరులారా, మెస్సీ నామమును బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమును ఓపికను మాదిరిగా పెట్టుకొనుడి అంటున్నాడు ఆయన. మీరు ఎప్పుడు కూడా మతశాఖ సంఘాలను కాదు మాదిరిగా పెట్టుకోవాల్సింది, లూథరన్ సంఘాన్ని కాదు, పెంతెకోస్తు సంఘాన్ని కాదు, బాప్టిస్ట్ సంఘాన్ని కాదు, లేకపోతే ఇంకా ఏ సంఘ శాఖలను కాదు, బైబిల్లో ఉన్నటువంటి యోబు లాంటి వారిని మాదిరిగా పెట్టుకోమని చెప్తున్నాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. వాళ్ళు ఎలా నడిచారో నువ్వు అలాగ నడవాలి. వాళ్ళు ఏ విధంగా జీవించారో ఆ విధంగా జీవించాలి. కాబట్టి యోబు దగ్గరకు వచ్చినట్టుగానే యోబు దగ్గర సుడిగాలిలో వచ్చాడు ఆయన. సుడిగాలిలో యోబు దగ్గరకు వచ్చాడు. అందుకని సుడిగాలిలో యోబు దగ్గర రావడం, ఆ సుడిగాలి రెండవ రాకడను సూచిస్తూ ఉంది. యోబు ఆయన కొరకు కనిపెడుతూ ఉన్నాడు. ఆ రెండవసారి అనగా సర్వశక్తిమంతుడు సుడిగాలిలో యోబు దగ్గరకు వచ్చి యోబు కోల్పోయిన దానిని మరలా రెండంతలు తిరిగిచ్చేశాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే మరలా రూపాంతరం జరిగింది. అప్పటి వరకు ఆ శరీరం ఎలా ఉంది చెప్పండి? పాడైపోయిన శరీరము అది మంచి శరీరంగా మారిపోయింది. కోల్పోయిన వాటిని కూడా తిరిగి రెండంతలు పొందుకున్నాడు అక్కడ. దానిని బట్టి అందుకని ఇక్కడ యోబు గురించి చెప్తున్నాడు అనమాట. యోబుని మీరు మాదిరిగా పెట్టుకునుడి. యోబు చూడండి, ఆ శోధనల్లో వాటన్నిటిలో కూడా సహనముతో ఉన్నాడు. అతడు చాలా సహనము కలిగి ఉన్నాడు. అందుకని మీ సహనమును సకల జనులకు తెలియజేయబడినది. అందుకని ప్రార్థించేవారు ఎప్పుడు కూడా సహనముతో ఉంటారు. బైబిల్ చెప్తుంది, మీ శోధనలో ప్రవేశించకూడనట్లు మెలకువ కలిగి మీరు ప్రార్థన చేయుడి అని చెప్పాడు ఆయన. ఆ సహనం ఎక్కడి నుండి వస్తుందంటే ప్రార్థనలో నుండి వస్తాయి. ఎల్లప్పుడూ ప్రార్థిస్తూ ఉంటే ఆ సహనం అనేది ఆ ప్రార్థనలో దొరుకుతుంది. అప్పుడు అపవాది యొక్క శోధనలో నీవు ఆ వాక్యం మీరిపోకుండా, ఆ వాక్యమును తృణీకరించకుండా, లేకపోతే నువ్వు సహనాన్ని కోల్పోయి నీవు ఆ యొక్క వాక్యం మీరిపోవడమో, లేకపోతే బూతులు తిట్టడమో, లేకపోతే సహనాన్ని కోల్పోయి గుద్దడమో, తన్నడమో, సహనాన్ని కోల్పోయి వాక్యం మీరిపోవడం జరుగుతూ ఉంటుంది. ఆ సహనం కోల్పోకుండా ఉండాలని అంటే నీవు ప్రార్థన ద్వారా నీకు సాధ్యమవుతుంది. కాబట్టి యోబుని మాదిరిగా పెట్టుకోమన్నాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా.
హల్లెలూయా. అందుకనే ఈ చివరి కాలంలో నీకు లోకంలో నీ ఇంటి చుట్టూ బయట ఎక్కడైనా కావచ్చు, నీ జీవితంలో ఏదైనా శోధనలు రావచ్చు, కష్టాలు రావచ్చు. యోబుకు వచ్చినట్టుగానే ఈ చివరి సమయంలో కూడా రావచ్చు. ఎందుకంటే సాతానుడు ఏదో విధంగా ఈ చివరి వరకు కూడా నిన్ను లోకంలో లాక్కొని వెళ్ళడానికి శోధనల ద్వారా, వాటి ద్వారా, వీటి ద్వారా ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. కాబట్టి నీవు ప్రార్థన మీదే ఆధారపడాలి. ఎక్కువగా వాక్యం విని ఎక్కువ ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. ఎక్కువ ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. చూడండి, మెస్సీ చూడండి ఎలా సహనంతో ఉన్నాడు. మోషే చూడండి మిక్కిలి సాత్వికుడని బైబిల్లో రాయబడింది. ఆ విధంగా నీవు చివరి కాలంలో ఓపిక కలిగి ఉండాలని వాక్యం చెప్తుంది. ఆయన నమస్తారు. అలాగా ఓపిక కలిగి ఉన్నాడు కనుక అతడు మరలా ఏమైపోయాడు చెప్పండి? వ్యవసాయదారుడు ఎలాగ కనిపెట్టుకొని ఉన్నాడు ఆ యొక్క భూఫలము నిమిత్తమై, అలాగే యోబు కూడా సర్వశక్తిమంతుడు నన్ను ఫలింపజేస్తాడు, సర్వశక్తిమంతుడు నన్ను ఫలింపజేస్తాడు, నా జీవితం ఇలాగే ఉండదు, నా శరీరం ఎప్పుడు కూడా పురుగులు బట్టి లేకపోతే కురుపులతోటి నా శరీరం ఇలాగే ఉండదు, నా కుటుంబం ఇలాగే ఉండదు, ఆయన ఏదో ఒక సమయంలో ఆయన ఫలింపజేస్తాడు అని యోబు కనిపెట్టుకొని ఉన్నాడు. ఒక వ్యవసాయదారుడు అని ఆయన వచ్చి ఏం చేశాడు చెప్పండి? శరీరమును మార్చాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీవు కూడా ఎప్పుడు ఈ శరీరంతోనే ఉండవు. నీవు కూడా ఎప్పుడు ఈ లోక సంబంధమైనటువంటి ఈ శోధనలతో, ఇబ్బందులతో, వీటన్నిటితో ఎప్పుడు ఉండవు. నీవు ఎప్పుడు ఉండవు. ఈ మరణకరమైన శరీరంతో ముక్కుతూ మూలుగుతూ ఏదో ఒక జ్వరం వచ్చినప్పుడు, వ్యాధి వచ్చినప్పుడు దాంతో బాధపడుతూ ఎల్లకాలం ఇదే విధంగా ఉండవు. దీనికి ఒక ముగింపు ఉంది. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. శోధనకు ఒక ముగింపు ఉంది. యోబు జీవితంలో ఒక ముగింపు ఉంది. సుడిగాలి వచ్చినప్పుడు అది ముగించబడింది. ఆయన హల్లెలూయా. సుడిగాలిలో ఆయన ప్రత్యక్షమైనప్పుడు అది ముగించబడింది. ఉరుములతో ప్రత్యక్షమైనప్పుడు అది ముగించబడింది. మనకు కూడా ఒక ముగింపు ఉంది. ఈ యొక్క శోధనలకి అపవాది మనల్ని ఎన్నడూ శోధించకుండా, మీకు అర్థమవుతుందండి? వాడెప్పుడు కూడా నిన్ను, నీ శరీరమును బలహీనపరచకుండా, నిన్ను నష్టపరచకుండా, ఏ వ్యాధులు ఇంకా వాడు కలుగు చేయకుండా, నీ శరీరమును కురుపులు కలిగినటువంటి శరీరంగా వాడు ఇక మార్చకుండా, నిన్ను వాడు ఇక ముట్టకుండా ఆ పరలోక ఫలము, అక్షయ ఫలము, పరలోక సంబంధమైన అమర్త్యతని, మీకు అర్థమవుతుందండి? ఆ ఫలము పొందుకొనుటకు దీనికి ముగింపుకు ఒక సమయం ఉంది. అదే సెకండ్ కమింగ్. ఇప్పుడు ఆయన కూడా మన దగ్గరికి, ఆయన ప్రకటన గ్రంథము 10వ అధ్యాయంలో మనం చూస్తే బలిష్ఠకు దూత అంటే నక్షత్రం, అది రెండవ రాకడని చెప్పాడు బ్రహ్మం గారు. ఆ దూత అనగా నక్షత్రము, ఆయన ముఖం సూర్యుని వలె ప్రకాశిస్తూ ఉంది. కానీ బలిష్ఠకు దూత అని ఉంది. బలిష్ఠకు దూత అనగా నక్షత్రం అని బైబిల్ చెప్తా ఉంది. ఆయన పాదములు అగ్ని జ్వాలలతో, ఆయన నేత్రములు, ఆయన యొక్క ఇంకొక సందర్భంలో ఆయన పాదాలు ఏమండి బంగారముతో ఉన్నాయని ఉంది. ఆ విధంగా ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశిస్తూ ఉంది. కానీ ఆయన ఒక నక్షత్రమై ఉన్నాడు. ఆయనే బైబిల్లో మెస్సీకి వేకు నక్షత్రం బిరుదు తప్ప మరి ఏ నక్షత్రము లేదు. కాబట్టి ఆ నక్షత్రము ఆ బలిష్ఠకు దూతనని మనం గ్రహించగలం. ఆయన హల్లెలూయా. ఆయన గర్జించగా, ఏమండి ఆయన గర్జించగా 7 ఉరుములు వాటి శబ్దములు పలికాయను. ఒకే ఉరుము, 7 స్వరాలు, 7 ఉరుములు. కాబట్టి ఇప్పుడు మనము ఇక్కడ కూడా మనము వారు ఎలాగైతే ఆ కాలంలో సుడిగాలిలో ఆయన ప్రత్యక్షమైనప్పుడు యోబు ఆ అపవాది శోధనలన్నిటి నుండి కూడా తెంచబడి ఒక నూతనమైన ఫలాన్ని పొందుకొని అతడు ఎలాగైతే ఉన్నాడో ఇప్పుడు కూడా మనకు ఆయన అగ్ని జ్వాలలతో ఆయన ప్రత్యక్షమయ్యాడు. ఆయన గమనిస్తాడు. 7 ఉరుములు ఉన్నాయి. ఒకే ఉరుము, దానిలో నుండి అంటే సింహం యొక్క గర్జన, ఒక గర్జనే, ఆ గర్జనలో నుండి 7 ఉరుములు వచ్చాయి. 7 ఉరుములు అవి ఆయన 7వ ముద్రని, ఆయన రాకడని 7 ఉరుములు బయలుపరుస్తూ ఉన్నాయి. ఆయన నమస్తాం. ఈనాడు మనకు ఆ విధంగా బయలుపరిచాయి. కాబట్టి ఇప్పుడు ఆ యొక్క
అనగా ఈ యొక్క రాకడ వలన నీకు ఇంకా అపవాది యొక్క శోధనల నుండి, సమస్య నుండి, ఒడుకుండి వాడు కలిగేసే నష్టాల నుండి, అన్నిటి నుండి కూడా ఆ యొక్క వ్యాధులు కలిగినది. ఎందుకంటే శరీరం అనేది పురుగుల గూడు. ఈ శరీరం ఏమిటి చెప్పండి? పురుగుల గూడు. ఈ శరీరము మట్టిలో నుండి తీయబడింది. చివరికి ఇది మొన్నైపోయే శరీరము. అలాంటి శరీరమైన ఈ శరీరాన్ని ఈ సెకండ్ కమింగ్లో పరలోక సంబంధంగా ఫలించినటువంటి, పరలోక సంబంధమైన ఫలమును పొందుకునేటువంటి, అక్షయమైన ఫలమును పొందుకున్నటువంటి శరీరముగా ఇది మార్పు చెందుతుంది. హల్లెలూయా. ఆనాడు యోబు అలాంటి సంతానమును, అలాంటి ఆస్తిని మరలా రెండంతలు పొందుకున్నాడు. కానీ అది ఇంకా మరలా వాడిపోయేది, నశించేది. కానీ నువ్వు పొందుకునేది ఆ ఫలము. అందుకని వాని క్రియలు పెట్టడానికి ప్రతిఫలం ఇస్తాడు అన్నది బైబిల్లో. యోబు కానాడు ప్రతిఫలం ఇచ్చాడు. ఆ శోధనలో నిలబడినందుకు, ఆ సమస్యలో నిలబడినందుకు. నీకు కూడా ఆయన నామాన్ని ఆయన్ని పట్టుకొని ఈ లోకంలో ఎన్నో శోధనలు వచ్చినా, వ్యాధులు వచ్చినా, ఏమొచ్చినా కానీ ఆయనే నువ్వు పట్టుకొని ఓపిక కలిగి, సహనము కలిగి ఇప్పటి వరకు నువ్వు నిలిచి ఉన్నావు. కాబట్టి ఈ యొక్క ఉరుముల ద్వారా ఆయన ఈ శోధనలు ఇక లేకుండా ఆయన శాశ్వతమైన దాని, యోబుకి ఇచ్చిన దానికంటే కూడా, యోబుకు రెండంతలు ఇచ్చాడు, దానికంటే కూడా ఇది నిత్యమైనది, మరణము లేనిది, శాశ్వతమైనది నీకు ఇస్తున్నాడు. ఆయన నామమున హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం ఎంత ధన్యులమో మనం ఆలోచించాలి. ఆయన నామమున హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఇప్పుడు మనము అదే కాలంలో ఉన్నాం. ఆయన నామమున హల్లెలూయా. అలాగే యోబును గురించి మనం చూసాం. అలాగే ఏలియా దగ్గరకు మనం వెళ్ళినట్లయితే, ఏలియా మీరు చూడండి, ఏలియా బేతేలు అక్కడి నుండి సర్వశక్తిమంతుడు, అంటే గిల్గాలు నుండి వెళుతూ ఉండగా సర్వశక్తిమంతుడు కనపడ్డాడు. నువ్వు బేతేలుకి వెళ్ళమన్నాడు. బేతేలు దగ్గర నుండి ఎక్కడికి వెళ్ళాడనంటే, ఏమండి, ఎరుకోకు వెళ్ళమన్నారు. ఆయన ఎరుకోకు వెళ్ళాడు. ఎరుకోకు నుండి అక్కడి నుండి అతడు సర్వశక్తిమంతుడు చెప్పిన దానిని బట్టి యార్దానికి వెళ్ళాడు. ఆయన నామమున 3లో నుండి ఆరోహణమై వెళ్ళిపోయాడు. ఆయన నామమున హల్లెలూయా, హల్లెలూయా. అలాగే నేను నర్సీపట్నం నుండి కాకినాడ వస్తూ ఉన్నప్పుడు మార్గ మధ్యములో ఆయన దర్శించాడు. ఆయన దర్శించిన తర్వాత కాకినాడలో అక్కడ నడిపించాడు. ఆయన ఖచ్చితంగా 10 సంవత్సరాలకి మరలా ఇక్కడ సిస్టర్ గారి ఇంటికి తీసుకొచ్చాడు. ఆయన 10 సంవత్సరాలకి మరలా అక్కడి నుండి పిల్లారా మరలా ఇక్కడికి తీసుకొచ్చాడు. ఆయన అంటే ఒక విధంగా చెప్పాలంటే 3 చోట్లకు ఆయన మారుస్తూ వచ్చాడు. అక్కడ వాళ్ళ ఇంటి దగ్గర, మరలా ఇక్కడ ఆయన. హల్లెలూయా. అందుకని అక్కడ 8, 4, 3 పునరుద్ధానాన్ని సూచిస్తూ ఉన్నాయి. ఆ సంఖ్యలు ఇది ఎత్తబడే సమయాన్ని సూచిస్తూ ఉన్నాయి. ఏలియా ఎలాగైతే 3లో నుండి ఆరోహణమయ్యాడు, మీరు కూడా అలాగే ఆరోహణమవుతారనే దానికి ఇవి సూచన. మనకు విశ్వాసం కలగడం కోసము, ఇది ఎత్తబడే సమయం అని తెలియడం కోసము. అక్కడ ఎలాగ జరిగిందో ఇక్కడ కూడా అలా జరుగుతుంది. కాబట్టి అక్కడ ఏలియా ఎలాగైతే ఆరోహణమయ్యాడో మీరు కూడా అలాగే ఆరోహణమవుతారని చెప్పడానికి ఆయన అక్కడ చేసినట్లుగానే ఇక్కడ కూడా ఆయన చేయడం మనం చూస్తున్నాం. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, ఇప్పుడు ఆయన మనల్ని తీసుకొని వెళ్ళడానికి ఆయన వచ్చాడు. ఇప్పుడు నీవు ఈ శోధనలు ఇంకా ఇవేమి మొత్తం తొలగించేసి నిత్యమైన దాన్ని నువ్వు పొందుకోబోతున్నాడు. యోబు వలె నూతన శరీరాన్ని యోబు పొందుకున్నాడు. నూతనమైనటువంటి దాన్ని పొందుకున్నాడు అతడు. నూతనమైన ఫలాన్ని పొందుకున్నాడు అతడు. మనము కూడా ఇంతకు ముందు నుండి వేరు, ఇప్పుడు నూతనమైనటువంటి పరలోక సంబంధమైనటువంటి ఆ యొక్క అక్షయత అనే దాన్ని, ఆ ఫలాన్ని, ఆ గొప్ప ఆ రాజ్యం అనే ఫలాన్ని, అదే నిత్యత్వం అని చెప్పాడు. బ్రహ్మ గారు ఏం చెప్పారంటే ఆ రాజ్యమే నిత్యత్వం అన్నాడు ఆయన. ఆ నిత్యత్వాన్ని 8 అంటే నిత్యత్వము, అది నీవు ఇప్పుడు పొందుకుంటూ ఉన్నావు. ఆయన నామమున హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఆరోహణమయ్యే సమయములో ఈ సుడిగాలి వర్తమానం ఎలాంటిదంటే సుడిగాలి వలె ఉంది వర్తమానం. ఉరుముల వలె, ఉరుములనగా స్వరములు, స్వరములనగా వర్తమానము. 7 స్వరముల వలె ఉంది వర్తమానము. ఈ వర్తమానము
అక్కడ సామెత గ్రంథంలో చెప్పబడిన ప్రకారము ఓ భక్తిహీనులు ఈ సుడిగాలిలో ఏమైపోతారనంటే కనబడకుండా పోతారని చెప్తున్నాడు ఆయన. అలాగే ఈ సుడిగాలిలో, ఈ వర్తమానములో పిల్లారా అనగా ఇది సెకండ్ కమ్మింగ్లో, ఈ రెండవ రాకడలో, ఈ వర్తమానములో బలమైన విశ్వాసము కలిగిన వారు మాత్రమే నిజమే ఎత్తబాటు జరుగుతుంది, నిజమే ఈ లోకం అంతం కాబోతుంది, నిజమే ఇది సత్యమే, ఇది రాకడ సమయమే, ఇది దినమే అని బలమైన విశ్వాసము కలిగిన నీతిమంతులు మాత్రము ఈ వర్తమానముతో నిలబడతారా ఆయన నమ్ముతారు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే సుడిగాలి వీచగా భక్తిహీనుడు లేకపోవును, నీతిమంతుడు నిత్యము నిలుచు కట్టడి వలె ఉన్నాడని ఉంది. ఆయన నమ్ముతారు. హల్లెలూయా. నీతిమంతుడు అనగా ఎవరంటే విశ్వాసి. విశ్వాసము ద్వారా నీతిమంతులు అవుతారని వాక్యం చెప్తుంది. అందుకని నీతిమంతుడు ఎప్పుడు కూడా ప్రవక్తలు నమ్ముతాడు తప్ప ఎవరి మాట పడితే వారి మాట నమ్మడు. వాక్యం చెప్తుంది, ప్రవక్తలను మీరు నమ్ముకొనుడి, మీరు కృతార్థులు అవుతారు. సర్వశక్తిమంతుడు మీరు నమ్ముకొనుడి, మీరు కృతార్థులు అవుతారని వాక్యం చెప్తా ఉన్న దానిని బట్టి, ఆ ప్రవక్తలను మాదిరిగా పెట్టుకున్నాడు వాక్యం చెప్తా ఉన్న దానిని బట్టి ఈ చివరి కాలంలో ఆ నీతిమంతుడు ప్రవక్తలను నమ్ముతాడు కనుక ఆ యొక్క వర్తమానమును బట్టి విశ్వసించడం ద్వారా నీతిమంతుడు అవుతున్నాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ వర్తమానములు ఏమండి సుడిగాలి వలె ఉన్నటువంటి ఉరుములు వర్తమానములు నీతిమంతుడు మాత్రమే ఈ వర్తమానముతో కదలకుండా అలాగ నిలబడతాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. బలహీనుడైతే ఏదో ఒక సమస్యలు, శోధనలు, లేకపోతే ఏమైనా ఒడిదుడుకులు అవన్నీ వచ్చినప్పుడు అతడు వర్తమానములు శోధనలో నిలబడలేక వర్తమానాన్ని వదిలిపెట్టేస్తాడు. కష్టముల్లో నిలబడలేక వాక్యాన్ని వదిలేస్తాడు. కొంతమంది అంటారు ఇప్పుడు ఇది 8వ దినము కాదు, ఏమి కాదు, 2వ రాకడా, ఏమి కాదు, ఇది ఇంకా సమయం ఉంది, అది ఎవరు తెలీదు, ఏదో ఒకటి చెప్తారు కొంతమంది. ఆ మాటలను బట్టి ఆ యొక్క సుడిగాలిలో ఆ మాటలను బట్టి తప్పిపోతుంటారు. కొంతమంది అంటారు వధువు ద్వారా 2వ రాకడ జరుగుతూ ఉంది, స్త్రీ ద్వారా 2వ రాకడ జరుగుతూ ఉంది, అది సంఘంలో తీసుకొచ్చి పెట్టారు. అక్కడ పెడితే అది మాకు బయలుపరిచాడు అన్నారు. అది బయలుపరచబడ్డానికి బైబిల్లో అలాంటిది ఒప్పుకోవడం లేదు, అది తప్పు. ఏమండి స్త్రీ బోధ అనేది బైబిల్లో లేదు, అది మతశాఖ సంబంధమైంది. బ్రెన్నాం గారు కానీ జాన్సన్ గారు కానీ ఎవరు కూడా స్త్రీ అధికారం చేయొచ్చు, ఉపదేశించవచ్చు అని చెప్పలేదు. కాబట్టి అది తప్పే. ఎందుకంటే వాళ్ళకి ఆయన బయలుపరుస్తాడు తప్ప ఇంకెవరు బయలుపరచడు. స్త్రీ యొద్దకు వాక్యం రాదు, ఎవరి దగ్గరికి వాక్యం రాదు, ప్రవక్తల దగ్గరికి మాత్రం వాక్యం వస్తుంది. కాబట్టి ఆ వాక్యం స్త్రీ యొద్దకు వాక్యం వస్తుందనేది తప్పు. చూడండి ఈ సుడిగాలిలో వాళ్ళందరూ కూడా ఏమైపోయారంటే భక్తిహీనులందరూ కూడా కనబడలేదు ఈ వర్తమానం. మీకు అర్థమవుతుందండి. అలాగే ఇంతకుముందు విశాఖపట్నం వాళ్ళు ఉండేది, వాళ్ళు కూడా అలాగే. కాబట్టి పిల్లల సుడిగాలి, ఈ వర్తమానం ఏమిటి చెప్పండి, సుడిగాలి వలె ఉంటుంది ఈ వర్తమానం. చూడండి సుడిగాలి చాలా బలంగా వీచేస్తూ ఉంటుంది అనమాట, బలంగా తిప్పుతూ ఉంటుంది సుడిగాలి. ఆ సుడిగాలిని తట్టుకొని నువ్వు నిలబడగలగాలి. మీకు అర్థమవుతున్నాడు, సుడిగాలిని తట్టుకొని నిలబడగలగాలి. అలాగే ఈ వర్తమానాన్ని తట్టుకొని నువ్వు నిలబడగలగాలి. ఆయన నమ్మనిస్తావు. హల్లెలూయా. ఈ వర్తమానాన్ని తట్టుకొని ఏమండి ఈ వర్తమానమును భరిస్తూ ఈ వర్తమానాన్ని నాయన నీవు విశ్వాసంతో బలంగా పట్టుకొని ఆ వర్తమానంతో పాటు నువ్వు అలాగూ నిలబడాలి. ఆయన నమ్మనిస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే భక్తిహీనులైనటువంటి వారు ఏమైపోతారనంటే అవిశ్వాసము కలిగిన వారంటే పరిపూర్ణంగా వారు ఈ వర్తమానాన్ని నమ్మని వారు, పరిపూర్ణంగా సేవకుని మీద వర్తమానం లేకుండా సంఘంలో ఉన్న ఏ స్త్రీనో ఎవరినో అక్కడ సంఘంలో పెద్దలు ఉండేవారు, ఆ పెద్దల్లో వాళ్ళలో వీళ్ళు నమ్ముకొని సుడిగాలులో ఏమైపోయారనంటే కనబడకుండా పోయారు. కాబట్టి పిల్లారా నీవు ఆయన సన్నిధిలో నువ్వు కనబడాలనంటే, ఆయన సన్నిధిలో నువ్వు నిలబడాలి అనంటే, ఆయన మధ్యాకాశంలో నువ్వు సుడిగాలిలో కొనిపోబడాలంటే, ఎందుకంటే ఈ వర్తమానమే ఆయన వర్తమానము, ఆయన యొక్క వాక్యము సుడిగాలిలో ప్రత్యక్షమై ఉన్నది. కాబట్టి ఈ వర్తమానమే నిన్ను పైకి తీసుకెళ్తుంది. ఆయన
హల్లెలూయా, హల్లెలూయా. అందుకని వర్తమానాన్ని నీకు ఎన్ని శోధనలు వచ్చినా సరే, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా సరే, అది అలా కాదు, ఇది అలా కాదు, అది కరెక్ట్, ఇది కరెక్ట్ అని అన్నప్పటికీ కూడా ఈ వర్తమానాన్ని నువ్వు పట్టుకో. ఈ సుడిగాలిలో నువ్వు నిలబడు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. లోకములో నీవు ఎత్తబడిపోయిన తర్వాత యెజబెలు మీదకు ఉగ్రత వచ్చిన రీతిగానే సమస్త సంఘాల మీద కూడా ఆయన ఉగ్రత వచ్చేస్తాయి. ఈనాడు సంఘాలన్నీ కూడా వాక్యం ఏం చెప్తుందంటే, ఒకని మార్గం అది యథార్థంగా కనబడవచ్చు కానీ చివరికి అది నాశనానికి తీసుకుపోద్దనుంది. ఇప్పుడు రోమన్ క్యాథలిక్ సంఘం ఉంది. ఆ సంఘానికి వాళ్ళు వెళ్ళే మార్గం అది కరెక్టే, అది ఖచ్చితమే అని అనుకుంటున్నారు కాబట్టి చాలామంది ఆ చర్చికి వెళ్ళిపోతూ ఉంటారు. లోదన సంఘం ఉంది. ఆ యొక్క సంఘాలకు వెళ్ళే వాళ్ళందరూ కూడా లోదన సంఘం కరెక్టే, వాళ్ళు చెప్పేది కరెక్టే, అది సత్యమే అని అనుకుంటూ ఆ సంఘానికి వెళ్ళిపోయేవారు చాలామంది ఉన్నారు. బాప్టిస్ట్ సంఘం ఉంది, అది కరెక్టే, అది ఎవరు కూడా మోసపోవాలని వెళ్ళడం లేదు. వాళ్ళు అది కరెక్టే అని అనుకుని వెళ్ళిపోతున్నారు. వాళ్ళు ఎవరు కూడా విడిచిపెట్టబడాలని వెళ్ళిపోవడం లేదు. అది కరెక్ట్ అని వారు ఎరుగక వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు. ఆ విధంగా అనేక మంది అనేక సంఘాలకు వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ తర్వాత వాళ్ళు మేము నిజమని నమ్మినది ఇది అబద్ధము, కానీ ఇది సత్యం అనుకొని మేము అభిప్రాయపడ్డాం, కానీ ఇది అబద్ధమని మేము మోసపోయామని విడిచిపెట్టబడి ఏడుస్తారు వాళ్ళు. నువ్వు అక్కడ పెండి విందులో ఉంటావు ఆ సమయంలో. ఆయన మనిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ప్రకటన గ్రంథము 17వ అధ్యాయంలో 18వ అధ్యాయంలో మహావేశ్యకు ఒక తీర్పు జరుగుతుందని బైబిల్ చెప్తా ఉంది. ఆ వేశ్య ఎవరనంటే రోమన్ క్యాథలిక్ సంఘమే. రోమన్ క్యాథలిక్ యొక్క సంఘమే. ఆ సంఘమే దాని యొక్క పిల్లలే మిగతా మత శాఖ సంఘాలని కూడా. అందుకని ఈ సంఘాలను కూడా 7వ దూత వర్తమానాన్ని నమ్ము, అలాగే జాన్సన్ గారి వర్తమానాన్ని నమ్ము, అలాగే ఈ వర్తమానాన్ని కూడా నమ్మవి. అవి ఏం చేస్తానండి, వాటి యొక్క సొంత బోధన ప్రకారం అవి వెళ్ళిపోతూ ఉంటాయి. కాబట్టి పిల్లరా, నిన్నైతే వాటన్నిటి నుండి కూడా ప్రత్యేకపరిచాడు ఆయన నామనిస్తాడు. ఐగుప్తు నుండి యెహోషువ కాలేబులు ఎలాగొచ్చారో ఐగుప్తు నుండి నువ్వు పూర్తిగా రావాలి బయటికి. లోకం నుండి పూర్తిగా నువ్వు బయటికి రావాలి. లోకాశల నుండి నువ్వు బయటికి పూర్తిగా రావాలి. తెంచబడాలి. ఆయన నామనిస్తాడు. యెహోషువ కాలేబులు మాత్రమే తెంచబడాలి ఐగుప్తు నుండి పూర్తిగా. నీవు కూడా లోకము నుండి, లోక సంబంధం వాటన్నిటి నుండి కూడా పూర్తిగా తెంచబడే సమయము ఇదే. వాళ్ళ పూర్ణ మనసుతో పూర్ణ హృదయంతో వాళ్ళు వెంబడించారు. అంతేగాని కొంత లోకాన్ని అనగా కొంతమంది ఏం చేశారంటే ఇజ్రాయిలు కొంత ఐగుప్తును వెంబడించారు, కొంత ధర్మశాస్త్రాన్ని వెంబడించారు, కొంత ఐగుప్తు మీద మనసు ఉండేది, కొంత ఏమో ధర్మశాస్త్రం మీద మనసు ఉండేది. అది సరైనది కాదు, అది నులివెచ్చని స్థితి, అది కప్పని బైబిల్ చెప్తా ఉంది. నీవు కూడా ఈ చివరి కాలంలో కొంత లోకం మీద, కొంత భక్తి మీద కాదు. నువ్వు ఒకేసారి నువ్వు వెనక్కి ముందుకు వెళ్ళలేవు. అటైనా వెళ్ళాలి, ఇటైనా వెళ్ళాలి. కాబట్టి నీవు ఒకే సమయంలో లోకం వైపు కానీ పైకి కానీ వెళ్ళలేవు. పైకే వెళ్ళాలి. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. క్రిందకు చూడొద్దు, శాఖల వైపు చూడొద్దు, శాఖ సిద్ధాంతాల వైపు చూడొద్దు, లోకం వైపు చూడొద్దు. ఇజ్రాయేలు వెనక తట్టు చూశారు, వాటి వైపు చూడొద్దు. వేకువ నక్షత్రం వైపే నువ్వు చూడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఓ సుడిగాలిలో నువ్వు భక్తి కలిగిన వారు మాత్రమే నిలబడతారు. విశ్వాసము కలిగిన వారు ఎత్తబడి విశ్వాసము కలిగిన వారు మాత్రమే ఈ వర్తమానాన్ని పాటించగలుగుతారు, నెరవేర్చగలుగుతారు, నిలబడగలుగుతారు. భక్తిహీనులైనట్లయితే బాబు ఈ వర్తమానం చాలా కఠినంగా ఉంది. భూసముద్రం వాటి మీద మనసు పెట్టకుండా ఇలాగా జీవించాలంటే చాలా కష్టం. మొదట్లో నేను పరిచర్యకు వచ్చినప్పుడు ఫిలోమోన్ గారు ఈ వర్తమానం ప్రకారం ఎవరు నిలబడలేరండి. చాలా కష్టం అండి. అలా నిజంగానే వాళ్ళు నిలబడలేకపోయారు చాలామంది. మీకు అర్థమవుతుందండి? ఎందుకంటే లోకంతో తెగిపోయే వర్తమానం ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. లోకాశలతోటి ముందు వీటితో తెగిపోతేనే శరీరం మార్పు చెంది లోకం తెగిపోయి పైకి వెళ్ళిపోతాయి. నీ మనసు కనుక లోక సంబంధం వాడు తెగిపోలేదనుకోండి, శరీరము కూడా మార్పు చెంది పైకి వెళ్ళదు. అందుకని ఇప్పుడు పైకి వెళ్ళాలంటే ఏలియా చూడండి, సర్వశక్తిమంతుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఇంకేమి సందేహించడంలా, అనుమానించడంలా,
బేతేలుకి వెళ్ళమంటే వెళ్ళిపోతున్నాడు, ఎరుకోకి వెళ్ళమంటే మారు మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఇదేంటి, బేతేలుకి వెళ్ళమన్నావు కదా, నీకు సర్వశక్తి మంత్రుడు నీతో మాట్లాడడం లేదా, మళ్ళీ ఇప్పుడు ఎరుకోకి వెళ్ళమంటున్నావు ఏంటి అన్నాడు ఎలీషా. ఏం మాట్లాడలేదు, ఏలియాని మౌనంగా వెంబడిస్తున్నాడు అంతే. ఆయన నమ్మనిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఏలియా ఎటువైపు వెళ్తుంటే, ఎలాగ వెళ్తుంటే అలాగ ఎలీషా వెళ్ళిపోతున్నాడు. చివరికి బేతేలుకి వెళ్ళమంటే బేతేలుకి వెళ్ళాడు. మనము కూడా ఆయన ఎలాగ చూయిస్తే అలాగ వెళ్ళాలి. ఏలియాకి సర్వశక్తి మంత్రి ఎలాగ చూయించాడో అలాగే ఏలియా వెళ్ళాడు. మనము కూడా ఆయన వర్తమానం ఎలా చూయిస్తూ ఉందో, ఏం చెప్తా ఉందో అటువైపే వెళ్ళాలి. ఆయన హల్లెలూయా. అందువల్ల ఇప్పుడు మనల్ని లోకము అంతం కాబోతూ ఉన్నదని, ఇది నాశనం కాబోతూ ఉన్నదని, ఆయన రాబోతున్నాడని, ఆయన ఎదుర్కొనే సమయమని, ఆయన ఎదుర్కోవడానికి రమ్మంటున్నాడు కాబట్టి, పిలుస్తూ ఉన్నాడు కాబట్టి నీ మనసు ఇప్పుడు ఆయన ఎదుర్కోవాలనే మనసు ఉండాలి తప్ప, ఆయన కలుసుకోవాలనే మనసు ఉండాలి తప్ప ఇంకా కాలిపోయి బూడిదయ్యే దాని మీద మనసు పెట్టుకోవద్దు. ఎందుకంటే లోతు భార్య కూడా వాటి మీద మనసు పెట్టుకోవడం వల్లనే ఉపస్తంభం అయిపోయింది. నీవు కూడా లోకములో కాలిపోయే వాటి మీద బూడిదగా మారిపోతాయి. ఎందుకంటే ఈనాడు యుద్ధములు చూడండి, భయంకరమైన యుద్ధం వస్తాయి. ప్రపంచం ఇప్పుడు ఎక్కడుందంటే భయంకరమైనటువంటి ఉగ్రతలో పడబోతూ ఉంది. అణుబాంబులను ఉపయోగిస్తారు యుద్ధములు. భూమికి అగ్ని బాప్తిజం పడబోతూ ఉంది. అగ్నితో అమెరికా, వాటికన్ సిటీ ఇవన్నీ బూడిదగా మారిపోతాయి. అందువలనే ఇవన్నీ క్షయమైపోయేవి కాబట్టి, క్షయమైపోవడం అంటే నశించేవి కాబట్టి, క్షయమయ్యే దాన్ని విడిచిపెట్టేసే నీ హృదయంలో నుండి లేకుండా, వాటి మీద నీ మనసు పెట్టకుండా, అవి నాకు వద్దు నాయనా, ఇవి నాకు వద్దు నాయనా అని అక్షయమైనది ఉన్నది. అదే నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ, ఆనందము. ఈ వేకుచుక్క వర్తమానమే అక్షయమైంది. అక్షయమైన దాని వైపే నీ మనసును పెట్టు. అప్పుడు నువ్వు క్షయితుల నుండి అక్షయతులకు వచ్చావు. లోతు చూడండి, నశించే దాని నుండి నాశనం కాని దాంట్లోకి వచ్చేసావు. ఏలియా కూడా నశించే దాని నుండి పైకి వెళ్ళిపోయాడు ఏలియా. ఆ తర్వాత యెజెబెలు ఆ రాజ్యం ఏమైపోయింది చెప్పండి, నాశనం చేయబడింది మొత్తం కూడా. అలాగే ప్రియులారా, ఇదంతా కాలిపోయేది కాబట్టి నీ మనసు ముఖ్యము, భక్తికి ముఖ్యం. ఈ మనసు ఇప్పుడు ఏమైపోవాలంటే లోకముతో తెగిపోవాలి. లోకం ఏమైనా నీ ఆలోచనకు వచ్చి నాకు ఇవ్వద్దు నాయన, నేను అలాగే నేర్చుకున్నాను ఆయన దగ్గర. పరిచయం రాకముందు కూడా అంతే, నాకు ఇవేమొద్దు నాయన, నీ రాజ్యమే నాకు కావాలి నాయన అని సాతాను ఏమేమో హృదయంలో తీసుకొస్తాడు. మెస్సీ దగ్గర కూడా తీసుకొచ్చాడు. వాడు అమెరికాను చూయించాడు, ఇటలీని చూయించాడు, ఇండియాను చూయించాడు, రష్యాను చూయించాడు. అన్నీ చూయించి వాడు ఏమన్నాడంటే, నువ్వు నాకు గనక మొక్కినట్లయితే ఇవన్నీ నీకు ఇచ్చేస్తానన్నాడు వాడు. అప్పుడు ఆయన అన్నాడు, ఆయనకేం మొక్కవలసి ఉన్నదని వాక్యం వైపు చూశాడు. ఆయన నామనిస్తాడు. వాటి వైపు చూడలేదు. సాతాను కూడా లోక సంబంధమైన వాడిని నీ దగ్గరకు తీసుకొస్తాడు. అది చూడు ఎలా బాగుందో, ఇది చూడు ఎలా బాగుందో, అది వాళ్ళు ఇస్తారంట ఇలా చేస్తే, ఇది వీళ్ళు ఇస్తారంట ఇలాగ చేస్తే, అలాగ చేస్తే అని వాడు లోక సంబంధమైన వాడిని చూయిస్తూ ఉంటాడు నీకు. వాటిని బట్టి నువ్వు చాలా కష్టపడిపోతుంటావు, శ్రమ పడిపోతూ ఉంటావు. ఏమీ ఉపయోగం లేదు. నువ్వు ఎప్పుడు కూడా సాతానుడు ఏమి చూయించినప్పుడు కూడా లోక సంబంధమైనవి ఏమీ నాకొద్దు, ప్రార్థించడమే నాకు కావాలి, ఆ నీతి, సమాధాన, పరిశుద్ధాత్మ, ఆనందము కలిగిన ఆ రాజ్యమే నాకు కావాలి, ఇవేమీ నాకొద్దు, ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. సాతానుడు అంటాడు, ఇదిగో నీ పిల్లలు పెళ్ళికున్నారు కదా, అలాగున్నారు కదా, వీళ్ళు ఇలాగున్నారు కదా, ఈ పాస్టర్ గారు ఇప్పుడు పరలోకం వెళ్ళిపోదామని మీటింగ్ పెడుతున్నాడు, రేపు ఆ పిల్లల సంగతి ఏంటి, వాళ్ళ సంగతి ఏంటి, ఆయన అలాంటివి ఏం చెప్పకుండా మీరు పరలోకం వెళ్ళిపోతారు, ఎత్తబడిపోతారు అంటాడేంటి, ఇవన్నీ బాధ్యతలు ఉన్నాయి కదా, ఇలాగా అని సాతానుడిని హృదయంలో తీసుకొస్తుంటాడు ఆయన్ని. అప్పుడు నువ్వేం చేస్తావు, ఆయన్ని తీసుకొచ్చినప్పుడు ఆయనే చూసుకును, రేపటి గురించి నువ్వు విచారించొద్దని చెప్పాడు ఆయన నామనిస్తాడు. వెనుక ఉన్న దాన్ని నువ్వు మర్చిపో, రేపటి గురించి నీవు విచారించొద్దు. ప్రస్తుతము నువ్వు ఆయన మీద మనసు కలిగి ఆయన స్తుతిస్తూ ప్రార్థిస్తూ విన్న వాక్యమును బట్టి, నాయన ఈ లోకం అంతం కాబోతుంది కనుక నాకు వద్దు నాయన,
కాలిపోయే బూడిదిగా మారే ఈ లోకంలో ఏది వద్దు నాయన. లోకంలో వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళైనా, ఉన్నతమైన వాళ్ళైనా, పేరు ప్రఖ్యాతులు కలిగిన వారుగా మారిపోతున్నప్పటికీ అలాంటివి నాకేమి వద్దు నాయన. ఎందుకంటే నీ వాక్యం చెప్తా ఉంది, నీ లోకం అంతం కాబోతా ఉంది, నాశనం కాబోతా ఉంది. దాన్ని నేను నమ్ముతున్నాను కనుక కాలిపోయే వాటి మీద, పేరు ప్రఖ్యాతుల మీద, ఈ విద్య ఇవన్నీ కూడా బూడిదిగా మారిపోతాయి. మొత్తం కూడా ఏమీ ఉండకుండా మారిపోతాయి, కాలిపోతుంది. ఇదంతా లోక నటన, ఇదంతా కూడా నాశనం అయిపోద్ది కనుక దాని మీద నువ్వు మనసు పెట్టుకోవద్దు. ఏమండి, ఆయన మీద నువ్వు మనసు పెట్టు. అవన్నీ ఆలోచనకు వచ్చినప్పుడు నేను ఏం చేయాలండి, యావే ఈరే ఆయనే చూసుకుని. ఏమి నీ హృదయంలోనికి రానివద్దు, ఏ చింతలు నీ హృదయంలోనికి రానివద్దు, ఏ విచారాలు, రేపటి గురించి విచారాలు కానీ, గతంలో విచారాలు కానీ ఏమి నీ హృదయంలోనికి రావద్దు. నీ చింతలన్నీ కూడా అప్పగించేసి మనసు ఆయన మీద పెట్టుకుని నువ్వే పని అయితే చేస్తుంటావో అది ప్రార్థన ద్వారా కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ, మాట ఎందు క్రియ ఎందు సమస్తమైన నామం పేరట చేస్తూ నువ్వు ఏ పని చేస్తుంటే దానిలో అలా కొనసాగుతూ వెళ్ళడమే ఆయన నామం. హల్లెలూయా, హల్లెలూయా. రేపు అంతం కాబోతుందని, నాశనం కాబోతుందని ఎవరు బయలుపరిచాడు చెప్పండి? ఆయనే బయలుపరిచాడు. బయలుపరిచాడు కాబట్టి చెప్పడం జరుగుతుంది. బయలుపరచలేదనుకోండి చెప్పలేము. ఎందుకంటే తెల్లవారుజామున లోతు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత సూర్యుడు ఉదయించినప్పుడు ఉగ్రత వచ్చేసింది. అవి ఛాయగా ఉన్నాయి. ఇప్పుడు కూడా అదే విధంగా జరుగుతుందని బైబిల్ చెప్తుంది. కాబట్టి అందరూ బట్టే మనం నమ్ముతున్నాం. ఆయన మన సొంతంగా ఏం మనం కల్పించుకోలేదు, ఎవరి దగ్గర నేను నేర్చుకోలేదు, ఎవరి దగ్గర నేర్చుకోలేదు. కరెక్ట్ అని నమ్మి బోధించడం లేదు. ఏ మతశాఖ సంఘాల దగ్గర, లేకపోతే బ్రహ్మాం గారి దగ్గర, జాన్సన్ గారి దగ్గర, ఎవరి దగ్గర నేర్చుకుంది కాదు. ఇది ఆయన బయలుపరిచినటువంటిది. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. ఎవరిదో విని అది కరెక్ట్ అనుకొని ఇప్పుడు అది కరెక్టే అని నేను చెప్పడం లేదు. లేకపోతే రోమన్ క్యాథలిక్ కూడా ఏదో చెప్పారు అది కరెక్టే అని చెప్పడం లేదు. ఎవరి దగ్గర నేర్చుకున్నది ఇది కాదు. అందువలనే ఇది యావే వలన జరుగుతున్న కార్యము. ఆయన నీ వలన, నా వలన, మన అందరి వలన కాదు, కానీ ఆయన బయలుపరచుడు ద్వారానే తప్ప. మీకు అర్థమవుతుందండి? ఎవరి దగ్గర నేర్చుకోలేదు, ఏ యూట్యూబ్లోనూ నేర్చుకొని మీకు చెప్పడం లేదు, ఏ పాస్టర్ల దగ్గర నేర్చుకొని, లేకపోతే ఇంతకుముందు నుండి మా యొక్క గ్రామంలో అందరూ హిందువులే, క్రైస్తవులు పల్లెలో ఉండేవారు. నేను మాత్రమే ఆ పల్లెలోకి వెళ్ళేవాడిని. అయితే పల్లెలోనైనా యేసుక్రీస్తు అనగా బ్రహ్మాం గారు అయ్యగారు వర్తమానం నమ్మినటువంటి వాళ్ళు ఉండేవారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళేవాడిని. మిగతా సంఘాల ఉండేవారు. ఎవరి దగ్గరికి వెళ్ళేవాడిని కాదు, ఆ ఒక్కరి దగ్గరికి వెళ్ళేవాడిని. ఆ పల్లెలో కూడా ఎవరు కూడా వెళ్ళేవారు కాదు. ఎందుకంటే వాళ్ళకి అక్కడ కుల ఫీలింగ్ ఎక్కువ, క్యాస్ట్ ఫీలింగ్ ఎక్కువ. అందరూ నన్ను వింతగా చూసేవారు. అయినా కూడా నేను ఏం పడుచుకునేవాడు కాదు. వాళ్ళ ఇంట్లో కూడా భోజనం చేసేవాడిని. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. కులం అనేది ఉందంటే, నీ కుల గచ్చి అనేది ఉంటే నువ్వు పరలోకం రావు. నువ్వు ఏ కులానికి నువ్వు సంబంధించిన వ్యక్తివి కదా, నామంలో బాప్తిజం పొందావంటే నీవు యూదులకి, ఇజ్రాయెల్కి సంబంధించిన వ్యక్తివి. వాళ్ళకి ఏ కులము ఏ మతము లేదు. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. మన కులం చాలా పెద్దదిరా అని నువ్వు అన్నావంటే నువ్వు నరకంలో పడిపోతావు. అవన్నీ కల్పితమైన, ఇక్కడ కల్పించారు అవి. బైబిల్ చెప్పడం లేదు అలాంటి కులాల గురించి. కాబట్టి అక్కడ ఏవో నేర్చుకొని, ఇక్కడ ఏవో నేర్చుకొని అది కరెక్ట్ అనిపించిందని చెప్పి చెప్పడము కాదు. ఇది రెండవ రాకడ సంబంధించింది. బయలుపాటు ద్వారా వెళ్ళేటువంటిది. ఆయన నామనిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. అందులో యూట్యూబుల్లో చాలామంది వినేసి వాటిని ప్రసంగాలు తయారు చేసుకొని బోధిస్తూ ఉంటారు రెండవ రాకడ గురించి. లేకపోతే ఇంకొక సంఘ శాఖల్లో ఎక్కడో, లేకపోతే బ్రహ్మాం గారి చర్చిలో ఎవరో ఒక రెండవ రాకడ గురించి బోధిస్తూ ఉంటారు. ఇంకో దాని గురించి బోధిస్తుంటారు. అది కరెక్ట్గానే ఉందా రెండవ రాకడ అనిపించి చెప్పడం లేదు. ఇక్కడ ఒక బయలుపాటు ద్వారానే ఏది విన్నా, ఏది చూచాను, ఏది ఆయన నాకు బోధించాడు పరలోక సంబంధంగానే ఆయన నామనిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఎవరి వల్ల జరుగుతున్న కార్యం చెప్పండి? ఆయన వల్ల జరుగుతున్నటువంటి కార్యం. నువ్వు చెప్పుడు వలన కాదు, నేను చెప్పుడు వలన కాదు, ఇంకోటి చెప్పుడు వలన కాదు, ఆయన చెప్పుడు ద్వారానే. ఎవరి దగ్గర మనం నేర్చుకోలేదు. అందుకనే దాని తర్వాత వర్తమానం ఇదే అని
బయలుపరచబడతా ఉంది. కాబట్టి దీన్ని బట్టి మనము కొనసాగుతూ ఉన్నాము. అందువల్ల ఇప్పుడు ఒక సమయంలో నీ శరీరం మారుతుంది. అది సత్యము మనం నమ్ముతున్నాం. హల్లెలూయా. మారాలని ఎవరు కోరుకుంటున్నారు? మారాలని కోరుకునేవాళ్ళు ఆమెను చెప్పండి. ఆయన హల్లెలూయా. ఈ జాములోనే మారుతుంది. శరీరం మారి వెళ్ళిపోతుంది. ఏలియా శరీరము, అతడు యాత్ర అయిపోయింది. ఏలియా శరీరము, ఏలియా యొక్క యాత్ర, వృద్ధుడైపోయాడు, ముసలివాడైపోయాడు, ఇక నడవలేకపోతున్నాడు, ఓపిక తగ్గిపోయింది. ఇంకా సర్వశక్తిమంతుడు అతనికి విశ్రాంతిని ఇవ్వాలనుకున్నాడు ఆయన. నీకు కూడా అంతే. లోకము కూడా ముసలిదైపోయింది. లోకం ఇక నాశనం కాబోతా ఉంది. లోకంలో కూడా నీ యాత్రకి అయిపోయింది, ఇక ముగించబడింది. నీకు కూడా ఆయన విశ్రాంతిని ఇవ్వాలనుకుంటున్నాడు. ఆయనతో పాటు నీకు విశ్రాంతిని ఇవ్వాలి. నువ్వు చాలా అలసిపోయావు, పోరాడావు, ప్రార్థించావు, విశ్వాసంతో నిలబడ్డావు. నీ బంధువులు, నీ వాళ్ళు నేను తృణీకరించిన, వెలివేసిన, తిరస్కరించిన, నీవు అలాగే విశ్వాసంతో నిలబడ్డావు. నీతో ఎవరైనా మాట్లాడినా మాట్లాడకపోయినా నువ్వు విశ్వాసంతో నిలబడ్డావు, శ్రమలు పడ్డావు, బాధలు పడ్డావు. విశ్రాంతిని నువ్వు పొందుకోబోతున్నావు. హల్లెలూయా. మహిమ రూపముగా మారి యాషువతో నుందును నేను, యాషువతో నుందును. మహిమ రూపముగా మారి యాషువతో నుందును నేను, యాషువతో నుందును. మాటి గుడారమెల్లప్పుడూ బలహీనమై నశించునది. మాటి గుడారమెల్లప్పుడూ బలహీనమై నశించునది. చేతులతో చేయబడని, ఆమేన్, దురాతో చేయబడని నిత్య మహిమలు జీవించెదను, నిత్య మహిమలు జీవించెదను. మహిమ రూపముగా మారి యాషువతో నుందును నేను, యాషువతో నుందును. హల్లెలూయా. అందుకనే ఆయన నా జీవితంలో కొన్ని సూచనలు ఇచ్చాడు. అవే మీకు చెప్పడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఆ వర్తమానికుడు గుర్తించడం కోసము ఆయన ఏం చేస్తాడంటే కొన్ని సూచనలు ఇస్తాడు. ఇతడు నేను నిలబెట్టినటువంటి వర్తమానికుడు ఇతడు, ఈ కాలానికి సంబంధించిన వర్తమానికుడు ఇతడు. ఈ 8వ దినములో తెల్లవారుజాములో, ఈ 3వ దినములో వధువు పునరుద్ధానానికి సంబంధించినటువంటి వర్తమానము కలిగిన వాడు ఇతడు, నేను అభిషేకించుకున్నవాడని ఆయనే ఆ సూచనలు ఇచ్చి రుజువు చేస్తాడు. ఆయన వధువు ఆ సూచనలు బట్టి ఆ వర్తమానికుడు గుర్తిస్తుంది. ఆమె గుర్తించడం కోసం అవి అగ్ని జ్వాలలతో కానీ బంగారపు రవ్వలతో కమ్ముకోవడము, అగ్ని జ్వాలలతో సులుసులుగా తిరిగి తల మీద పడడము. అలాగే ప్రియులారా 8 అనేది జీవితంలో ఉంచాడు ఆయన. అంటే ఆదివారం 8వ దినం, ఆదివారం నాడే బాప్తిజం ఇవ్వడం అనేది, క్షమించండి, ఆదివారం నాడే పుట్టడం అనేది జరిగింది. ఆదివారం నాడే 8వ దినంలో పుట్టడము, అలాగే బాప్తిజం 8వ తేదీన బాప్తిజం తీసుకోవడం. ఏమండి, ఇలా పరిచర్యకి రావడం, ఇలాగ అన్నింటిలో కూడా 8లో ఆయన ఎందుకు ఉంచాడనంటే ఇది 7వ దూత తర్వాత ఈ యొక్క 8వ దూత అనగా బలిష్ఠ దూత యొక్క వర్తమానం ఇది అని, ఆ వర్తమానికుడు ఆయనకు సంబంధించిన వర్తమానికుడు అని చెప్పడానికి ఆయన, ఇది తీర్పు ఆరంభమైందని చెప్పడానికే అగ్ని జ్వాలలు మరలా బంగారము కనబడతా ఉంది. అందుకని ప్రకటన 1వ అధ్యాయంలో కానీ 10వ అధ్యాయంలో కానీ అవి 2వ రాకడకు సంబంధించి తీర్పు తీర్చు న్యాయాధిపతిగా అక్కడ ఉన్నాడు ఆయన. అందుకని అక్కడ కూడా ఆయన అగ్ని జ్వాలలతోనూ అపరంజి పాదములతో కనబడుతున్నాడు. ఇప్పుడు నేను అలాంటి న్యాయాధిపతిగా మారాను అంటే కృపా సింహాసనం మీద ఉండి తీర్పు సింహాసనం మీదకు మారాను అని చెప్పడం కోసమే ఈ సూచనలన్నీ కూడా ఉంచుతాడు ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, ముగింపులో మనం ఉన్నాం.
అంతంలో మనం ఉన్నాం. కాబట్టి మనం కొనుక్కోబడే సమయము ఇదే. కాబట్టి నీ మనస్సుని మారు మనస్సును పొందావు ఇంతకు ముందు, కానీ ఇప్పుడు ఈ వర్తమానం చెప్పేది ఏంటంటే నువ్వు వెనకతోటి తిరగొద్దు అనేది మనసు. మీకు అర్థమవుతుందండి? ఇంతకు ముందు ఏంటంటే కొంత లోకం వైపు, కొంత ఆయన వైపు, కొంత లోకం వైపు అలా ఉంటూ ఉండొచ్చు. ఇప్పుడైనట్లయితే ఇక పూర్తిగా ఆయన వైపే, ఆ రాజ్యం వైపే. ఇంకా ఆ రాజ్యంలో ఎలాంటి మనసుతో జీవిస్తావో ఇక్కడ కూడా ఇంకా అలాంటి మనసుతో జీవించడం. ప్రేమ తప్ప మరి ఏమి ఉండదు. ఆయన విశ్వాసము, సద్గుణము, జ్ఞానము, ఆశానిగ్రహము, సహనము, దైవభక్తి, సహోదర ప్రేమ. పిల్లారా, అందువల్లనే అక్కడ ప్రేమ తప్ప మరి ఏమీ ఉండదు. కనుక ఆ రాజ్యానికి నువ్వు ప్రవేశించాలంటే, ఆ రాజ్యానికి నువ్వు వెళ్ళాలి అని అంటే ఈ చివరి సమయంలో నీ మనసు ఆయన మీదే ఉంచు. లోక సంగతులు ఎందుకంటే శరీరానుసారులు శరీర సంబంధ విషయాల మీద మనసు ఉంచుతారు, ఆత్మానుసారులు ఆత్మ సంబంధమైన విషయాల మీద మనసు ఉంచుతారు. అందుకని శరీరానుసార సంగతులు మరణమని ఉంది, ఆత్మాను సంబంధమైన సంగతులు ఏమండి జీవమును సమాధానమునై ఉన్నది. కనుక నీవు శరీర సంబంధమైన సంగతుల మీద మనసు ఉంచకుండా ఆత్మ సంబంధమైన సంగతుల మీద మనసు ఉంచామనుకోండి, అంటే లోక విషయాల మీద మనసు ఉంచకుండా ఇప్పుడు ఈ కాలం యొక్క ఈ వర్తమానం మీద మనసు ఉంచామనుకోండి, నువ్వు మరణములో నుండి జీవులకు వచ్చావు, ఆయన సమాధానంలోకి వచ్చావు. ఆయన మనస్తారు. అప్పుడు ఈ శరీరం మారి పైకి వెళ్ళిపోతుంది. ఆయన మనస్తారు. ప్రియారా, ఆలోచన చేయండి. ముగింపులో మనం ఉన్నాము. వెనక్కి తిరగకండి, ప్రమాదంలో పడిపోతారు. లోతు భార్యని చూడండి, వెనక్కి తిరగగానే ఆమెకు శాపాన్ని పొందుకున్నది తప్ప కృప దొరకలేదు. అందుకనే లోకాన్ని విడిచిపెట్టేసి మరలా తిరిగి తినకూడదు. అప్పుడు ఆ పంది, ఆ కుక్క, ఆ సామెత వాళ్ళకు చెందునని వాక్యం చెప్తా ఉంది. కాబట్టి నీవు ఈ ఆహారమును తిని నీవు దీని ద్వారా ముందు కొనసాగు. లోకం వైపు తిరగొద్దు. ఇజ్రాయేల్ వెనక్కు తిరిగారు, ఐగుప్తు వైపు తిరిగారు, నాశనం కాబోతూ ఉన్నది. కాబట్టి దేని వైపు నువ్వు మరలా తిరగొద్దు. లోతు భార్య తిరిగి, అందుకని లోతు భార్యని మీరు జ్ఞాపకం చేసుకోండి అన్నాడు ఆయన. లోతు భార్యని మీరు జ్ఞాపకం చేసుకోనండి. అందుకని వాక్యం చెప్తా ఉంది, ఒకసారి వెలుగును చూసి మరలా కనుక తప్పిపోతే నూతనపరచుట అసాధ్యమని ఉంది. అందుకని లోతు భార్య ఆయన ఏం చేశాడు చెప్పండి, ఇక నూతనపరచబడడానికి అవకాశం దొరకలానికి. అందుకనే లోతు ఎలాగైతే మనస్సు ఆ యొక్క దూతలు ఏం చెప్పారో ఆ సోయరు మీదే మనసు పెట్టాడు. కాబట్టి నీవు కూడా ఇప్పుడు మధ్యాకాశానికి వచ్చి ఆయన మీదే మనసు పెట్టు. నువ్వు ఏ పని చేసుకున్నా, ఏం చేసుకున్నా మనసు ఆయన మీదే ఉండాలి. లోతు భార్య వల్ల వెనక తిరగొద్దు. కడగబడిన పంది మరల బురదలోకి దొరికినట్టుగా, కక్కి వేసిన దాన్ని పంది తిన్నట్టుగా మరలా వెనక్కి నీవు తిరగొద్దు. లోకమును ప్రేమించొద్దు. వెనక్కి తిరగడం అనగా లోకములో దేని నువ్వు ప్రేమించొద్దు. లోక సంబంధమైనటువంటి దేనిని ప్రేమించొద్దు. ప్రమాదంలో పడిపోతున్నాయి, కాల్చివేయబడబోతున్నాయి. ఇవన్నీ కూడా ఆయన బయలుపరిచాడు కాబట్టి చెప్పడం జరుగుతూ ఉంది. జరుగుతుంది. అది నువ్వు నమ్మినా నమ్మకపోయినా అది జరుగుతుంది. అది జరుగుతుందని నమ్మాను కాబట్టి ఒంగోలు నుండి నేను ఇక్కడికి వచ్చాను. నమ్మలేదనుకోండి, నాకు బోల్డ్ అవకాశాలు వచ్చి నేను గొప్ప స్టేజ్లోకి వెళ్ళిపోవచ్చు. అంతము జరుగుతుందని నమ్మాను కనుకని లేఖనాలు తప్పిపోవు. భూమి ఆకాశంలో గతించవచ్చేమో కానీ ఆయన వాక్యం ఏమో చెప్పండి నెరవేర్చబడకుండా ఉండదు. అందుకని 7 సంకాలములు 7 నక్షత్రాలు వాగ్దానం చేయబడి నెరవేర్చబడ్డాయి. వేకు నక్షత్రం గురించి చెప్పబడింది, నెరవేర్చబడతా ఉంది. రేపు మోషే ఏలీయాలు వస్తారు, అది నెరవేర్చబడుతుంది. దానికి సంబంధించిన కళ కూడా 1988లో చూపించాడు ఆయన, 1988లో. అందుకని 2వ రాకడలో 2 భాగాలు ఉన్నాయి. ఒకటి ఏమిటంటే వధువు ఎత్తబడడం, 2వ భాగం ఏమిటంటే శ్రమకాలము ఎత్తబడ్డం అంటే రక్షణ. ఇప్పుడు రక్షణకు సంబంధించిన దీనికి ఆ బంగారము, ఆ యొక్క అగ్ని, దానికి సంబంధించి చూపించాడు ఆయన. తర్వాత ఏమో ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి 6వ ముద్ర, దాని గురించి నేను బైబిల్లో చదవకముందు చూపించినవి ఇవన్నీ బైబిల్లో చదవకముందు చూపించాడు ఆయన. 6వ ముద్ర ఉందనుకోండి, 6వ ముద్ర
అలాగే ఈ అగ్ని జ్వాలలు, ఈ బంగారపు రవ్వలు బైబిల్లో ఉన్నాయి. నాకు తెలియదు. ఎవరి దగ్గర బైబిల్ చదివి కానీ నేను నేర్చుకోలేదు, ఎవరో చెప్పడం వల్ల నేను నేర్చుకోలేదు. ఇవన్నీ కూడా బైబిల్లో ఉన్నాయని నాకు తెలియకముందే కళ్ళలో చూపించాడు. అందుకని నేను నమ్ముతాను. నాకు ఆయన మీద ఎందుకు నమ్మకం కలిగిందంటే, ఏదో బైబిల్ చదివితేనే వచ్చినాయి అనుకోండి ఆ కళ, నేను చదవడం వల్ల వచ్చింది అనుకోవచ్చు. నేను బైబిల్ చదవకముందే బైబిల్లో ఉన్నవి వచ్చినాయి అంటే నిజంగా ఆయన ఉన్నాడు, ఆయన లేకపోతే ఎలా వచ్చిందని నమ్మకం కలిగింది. అలాగే ఈ యొక్క ప్రపంచం ఏం కాబోతుందో 1988లో చూపించాడు ఆయన. ప్రపంచాన్ని చీకటి కమ్మడం, నక్షత్రాలు రాలి పడిపోవడం, ఏమండి సురసుర రగులు కొన్ని ఆకాశం సురసుర రగులు కింద పడిపోతాం. నేను హల్లెలూయా 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 అని అరుస్తూ ఉన్నాను. దూతలు నా దగ్గరకు వచ్చేస్తున్నారు. అప్పుడు చాలామంది వాళ్ళ దేవతలకి వాటికి మొక్కుంటున్నారు, వెళ్ళిపోయి స్వరంగాల్లోనూ గుహల్లోనూ దాక్కుంటున్నారు వాళ్ళందరూ కూడా. అప్పుడు విమానం లాంటిది వస్తే పైకి వెళ్ళిపోవడం జరిగింది. చాలా భయంకరమైనటువంటి పరిస్థితి ఏర్పడిపోయింది భూమి మీద. అది నక్షత్రాలు రాలిపడిపోవడం ఇవన్నీ. ఆ చర్చిలో ఒక అబ్బాయి, తెలిసిన అబ్బాయి ఉంటే, అయ్యగారు వర్తమానం నమ్మిన అబ్బాయి, ఈ బాప్తిజం ముందు నాకు వచ్చాను. వెళ్ళి అడిగాను. నేను అడిగితే అబ్బాయి అన్నాడు, అవి బైబిల్లో ఉన్నాయని. నాకు ఆశ్చర్యం వేసింది. చదివిన తర్వాత నీ కళ్ళలో ఎలా కనపడింది బైబిల్లో అలా ఉంది. నిజంగా ఆయన ఉన్నాడు రా, లేకపోతే నా కళ్ళే ఎందుకు చూపించబడతాయి. అందుకనే నాకు ఇప్పుడు మనకు సంబంధించిన కళ అగ్ని జ్వాలల్లో బంగారం అనే దైవత్వాన్ని తెలియజేస్తుంది అనమాట. ఆయనే రంగం మీదకు వచ్చాడని. అందుకనే ఈ మోషేతో అంటాడు, నేను విడిపించుటకు నడిపించుటకు దిగివచ్చాను అన్నాడు. ఆయనే దిగవచ్చి మోషే శరీరాన్ని అడ్డు పెట్టుకొని ఆయన అమరుస్తాడు. ఆ తెరను అడ్డు పెట్టుకొని ఆ తెరసాటు నుండి ఆయన చేసాడు అప్పట్లో. ఇప్పుడు కూడా ఆయన అలాగే. అందువలన అప్పుడు చూయించినవి అప్పుడు అర్థం కాలేదు, కానీ ఆ జ్ఞానం ఇచ్చాడు ఇప్పుడు ఆయన. దానియేలుకి ఎలాగిచ్చాడో, దానియేలు కాలంలో కళలు ఒకరికి వచ్చే జ్ఞానం దానియేలుకి ఇచ్చాడు. ఇప్పుడు అలా కాదు, కళ ఆయనే ఇచ్చాడు, ఆ కళను గ్రహించే జ్ఞానం కూడా ఆయనే ఇచ్చి, మీకు అర్థమవుతుందండి, ఆ జ్ఞానం ఇచ్చి ఇది రెండవ రాకడకు సంబంధించింది, అది శ్రమకాలానికి సంబంధించింది. ఆ కళ నక్షత్రాలు రాలి పడిపోవడం అది మీరు ఎత్తపడిపోయిన తర్వాత జరుగుతుంది. ఇప్పుడు బయలుపరిచారు. అందుకని ఈ పరిచర్యకి ఆ కళలు సరిపోయాయి. ఆయన అమరిస్తాడు. హల్లెలూయా హల్లెలూయా. అందువల్ల పిల్లారా, నువ్వు చివరి వరకు కూడా ఈ సుడికాలిలో నువ్వు బలంగా నిలబడి ఉండాలి. ఆయన అమరిస్తాడు. ఇజ్రాయెల్ 20 లక్షల మంది బయలుదేరారు, కానీ పిల్లారా చివరి వరకు నిలిచి ఉండింది మాత్రము ఇద్దరే. మిగతా వాళ్ళు కూడా నిలవలేకపోయారు. కాబట్టి నీవు కూడా, ఎందుకంటే చాలా ఒడిదుడుకులు వచ్చాయి, నిలబడలేకపోయారు. కాబట్టి ఎందుకంటే వాళ్ళు కూడా మొట్టమొదటి ఒక ప్రత్యక్షతోనే బయటకు వచ్చారు. ఐగుప్తు నుండి ప్రత్యక్షత లేకుండా ఏమీ రాలేదు. వాళ్ళు కూడా ఐగుప్తు నుండి బయటకు వెళ్ళే సమయం ఇదే అని ఒక ప్రత్యక్షతోనే బయటకు వచ్చారు. కానీ ఆ కాలంలో వాళ్ళు దాన్ని పూర్తిగా నమ్మకపోవడం వలన ఏమైపోయారనంటే, ఐగుప్తుని నమ్ముడు వలన, ఐగుప్తు వైపు తిరగడం వలన అనేక మంది రాలిపోయారు. నీవు కూడా ప్రత్యక్షత కలిగే వచ్చావు. నీతో ఆయన మాట్లాడడం ద్వారా వచ్చావు. నిన్ను ఆయన మాటలు ఆకర్షించాయి కాబట్టి నువ్వు వచ్చావు. కానీ వెనక్కి తిరగొద్దు. ఇక నువ్వు వెనక్కి తిరగకుండా ఆ జ్ఞానులు ఎలాగైతే నక్షత్రాన్ని బట్టి ప్రయాణించారు, సూర్యుని దగ్గర నడిపించిన ఆ నక్షత్రము ఇప్పుడు కూడా మన మధ్యాకాశాన్ని నడిపించే నక్షత్రం. అందువల్ల నీ మనసు లోతు వలె నాశనం లేని దాని మీద మాత్రమే పెట్టు. నీతి ఎలాగ సంపాదించుకోవాలా, సమాధానాన్ని ఎలా సంపాదించుకోవాలా, పరిశుద్ధాత్మ ఆనందాన్ని ఎలా సంపాదించుకోవాలా, దాని మీదే నువ్వు గురిపెట్టు తప్ప లోక సంబంధమైన సంగతుల మీద నువ్వు ఇక మనసు పెట్టద్దు. ఆయన మీదే మనసు పెట్టు, ప్రార్థించు, మాట ఎందు క్రియ ఎందు సమస్తమైన నామ పేరట చేయి. శరీరము మారుతా ఉంటుంది, పైకి కొనిపోబడతావు. ఆయన నమస్తాం. హల్లెలూయా హల్లెలూయా. ఓ సుడిగాలిలో నిలుచుట, సుడిగాలిలో నిలవాలి. ఇప్పుడు నీవు నిలబడాలి. నీవు ఇప్పుడు ఎత్తబడాలంటే ఈ వాక్యం కోసం నిలబడాలి. నీవు ఈ వాక్యం కోసం బ్రతకాలి. నీవు బ్రతికినా వాక్యం కోసమే, చనిపోయినా వాక్యం కోసమే చనిపోవాలి. ఆయన నామనిస్తారు. హల్లెలూయా హల్లెలూయా. సైనికుడు చూడండి,
అతడు నమ్మిన దానికోసం ప్రాణాన్ని తెగించైనా సరే పోరాడతాడు అతడు యుద్ధంలో. నీవు కూడా ఈనాడు నీ ప్రాణము పోయినా పర్వాలేదు అనుకొని ఈ వాక్యం కోసం నిలబడాలి. ముగ్గురు యూదులు చూడండి, ప్రాణం పోయినా పర్వాలేదు, సర్వశక్తిమంతుడు ఏం చెప్పాడో దాన్ని అని నిలబడ్డారు. వాళ్ళు ఒక ప్రత్యక్షత కలిగి ఉన్నారు. వాళ్ళు దానియేలు ఒక ప్రత్యక్షత కలిగి నిలబడ్డాడు దాని మీదనే. నువ్వు కూడా ఈ చివరి కాలంలో ఈ తెల్లవారుజాము లోకమంతం కాబోతుంది కాబట్టి నీ హృదయాన్ని తిండి వలన ఐక్య విచారం వలన ఏదో ఒక విచారాలు చింతలో పెట్టుకొని వాళ్ళ మీద వీళ్ళ మీద ఏమైనా పెట్టుకొని కానీ నీవు ఆ విచారాలతో ఉండకుండా, ఐక్య విచారాలతో ఉండకుండా, ఒకవేళ తిండి వల్ల మత్తులుగా కాకుండా ఉండకుండా బైబిల్ చెప్తుంది లోకాసు వార్తలో, మీరు మందముగా ఉన్నట్లయితే ఆ దినము ఉరి వచ్చినట్లు మీ మీదకి వచ్చేస్తాను బైబిల్. అంటే విడిచిపెట్టబడతారు, ఆ శ్రమకాలం ఉరి వచ్చినట్లు వచ్చేస్తాయి. అందువల్ల తిండి వల్ల ఐక్య విచారాలు మందంగా ఉన్నా కానీ ఎత్తపడలేరని వాక్యం చెప్తా ఉంది. కాబట్టి నీవు ఐక్య విచారాలు కానీ తిండి వల్ల అడిగా ఏమి తిందునా, ఏమి త్రాగుతున్నా, ఎలా బ్రతుకుతున్నా, ఈ దేని కూడా నువ్వు విచారించుకుంటే ఏది ఉంటే దాంతో సంతృప్తి పడి అంతే. ఆయన నమ్మడి హల్లెలూయా. వాళ్ళకది ఉంది, వీళ్ళకది ఉంది, అది నాకు లేదు, వీళ్ళకి లేదు, వాళ్ళకుందని వాళ్ళ మీద అసూయపడడమో, వాళ్ళ మీద కోపపడడమో, లేకపోతే వాళ్ళ మీద చిరాకు బరాకు పడిపోవడమో, వాళ్ళు ఓర్వలేక తట్టుకోలేక మరలా నీవు ఇలా ఉండడము, అవేమి నీ హృదయంలో చోటివద్దు. నీవు నీ హృదయాన్ని ఉన్నదానితో నువ్వు సంతృప్తి పడుతూ, ఆయన ఈరోజు నాకు అది ఇచ్చాడు చాలు, ఇది ఇచ్చాడు చాలు, అన్నం ఈరోజు ఈ వస్త్రం ఇచ్చాడు చాలు, ఆయన నమస్తారు. ఈరోజు ఆహారం ఇచ్చాడు, ఏది ఉంటే ఆ రోజు నాది ఉంటే, ఈరోజు ఆహారం ఉండి మంచిగానే ఉందని ఆయనకి స్తోత్రం. అంతేగాని ఈరోజు చికెన్ లేదని బాధపడకూడదు, ఈరోజు చికెన్ వండుకుందాం అనుకున్న మజ్జిగన్నం అయిపోయిందని బాధపడకూడదు. ఏది ఉంటే దాంతో సంతృప్తి పడు. ఈరోజు పచ్చడే ఉందనుకోండి, నీకు ఇంకా ఇంక శక్తి లేదు, పచ్చడే ఉంది, దానితోనే సంతృప్తి పడు. నాకు అది లేదు ఇది లేదని విచారించు. అలాగే లోక సంబంధం దేని గురించి నువ్వు విచారించు, ఉన్నదానితోనే సంతృప్తి పడి నువ్వు ఏ వస్త్రములు నీకు ఆయన ఇచ్చాడో వాటితోనే సంతృప్తి పడు. అంతేగాని వాళ్ళు అవి కొనుక్కున్నారు, ఇలా ఆ చీరలు కొనుక్కుంది, ఆవిడ ఆ చీరలు కట్టుకొని ఇచ్చింది, నాకు కూడా అలా ఉండాలి, లేకపోతే నేను తక్కువైపోతాను, నన్ను అందరూ కూడా తక్కువగా చూస్తారు, అందరూ ఆవిడ మంచి చీర కొట్టుకుని వచ్చింది కాబట్టి ఆవిడ చీర బాగుందని అందరూ ఆవిడనే పలకరిస్తారు, నన్ను పలకరించరనుకొని నీవు అలాగా పోటీపడి వాళ్ళ కోసమై నీవు విచారం కలిగి ఏమండి ఏదో కొనుక్కొని అలాగా చేయొద్దు. ఉన్నదానితో నువ్వు సంతృప్తిపడు. ఏది ఉంటే దానితో నువ్వు సంతృప్తిపడు. నీకు మంచి బట్టలు ఉంది, దాంతో సంతృప్తిపడు. లేదు నీకు ఈ రోజున మంచి బట్టలు ఉన్నాయి, మంచి ఆహారం ఉంది, దాంతో సంతృప్తి పడు. రేపటి రోజున నీకు మంచి ఆహారం లేకపోవచ్చు, మంచి వస్తుంది, దానితో సంతృప్తి పడు. అంతేగా నా జీవితం ఒకప్పుడు అలా ఉండేది, ఎలా ఉండేది, నేను అలా బతికాను, అలాంటి బట్టలు వేసుకుని ఉన్నాను మా అమ్మగారి దగ్గర, నేను అన్నం తినేదాన్ని, అలా పిండుతూ ఉంటే నెయ్యి కారిపోయేది, ఇప్పుడు నా జీవితం అలాగ లేదని నువ్వు బాధపడకూడదు. అందుకని పౌలు గారు అంటారు, నేను ఏ స్థితిలోనైనా నేను సంతృప్తి కలిగి ఉండి నేర్చుకున్నాను ఆయన నామస్కారం. హల్లెలూయా హల్లెలూయా. అప్పుడు బాగా బతికామని ఇప్పుడు చింతించకూడదు. అందుకని ఇశ్రాయేలీయులకు సంతృప్తి కలిగి లేరు. ఆ రోజు ఏ మన్నాని ఇచ్చాడనుకో మన్నాతో సంతృప్తి పడి ఉండాలి. అలాగే వారికి ఆ యొక్క బండలోని నీరు ప్రవహించింది, ఆ నీరుతో సంతృప్తి పడి ఉండాలి. దేనిని ఆయన ఇస్తే దాంతో సంతృప్తి పడి ఉండాలి. కానీ వాళ్ళు సంతృప్తి లేక ఉన్నారు, మాకు ఐగుప్తులో మేము అలాగ ఉన్నాం, అది తిన్నాం, ఇది తిన్నాం, అది తిన్నాం, ఇది తిన్నాం అని దాని గురించి విచారిస్తున్నారు. ఐగుప్తు యొక్క ఐక్య విచారాలు కలిగి ఉన్నారు వాళ్ళు. కొంతమంది అయితే బాగా తిని మత్తులైపోయి ఉన్నారు. ప్రార్థన అంటే ఆసక్తి లేదు, భక్తి అంటే ఆసక్తి లేదు, మంచం మీద ఆసక్తి కలిగి ఉంటున్నారు, దుప్పటి మీద ఆసక్తి కలిగి ఉంటున్నారు. మీకు అర్థమవుతుందండి? ఎందుకు? బద్ధకం వచ్చేది. అలాగే మీరు ఒకవేళ తిండి వల్ల మత్తులైపోతారేమో, జాగ్రత్త, ఉరి వచ్చినట్లు వచ్చేస్తాయి. అందుకే చాలామంది ఏమనుకుంటారండి, నేను మోసాలు చేస్తే కదా, వ్యభిచారాలు చేస్తే కదా, విగ్రహారం చేస్తే కదా, నేనేం దొంగతనం చేయట్లేదు కదా, అయ్యేం చేయట్లేదు కదా, ఇవేం చేయట్లేదు కదా. అవే కాదు, ఇవి ఉన్నా కానీ ప్రమాదమే. చాలామంది ఇవి పట్టించుకోరు. మీకు అర్థమవుతుందండి? చాలామంది ఏమి పట్టించుకోరు. కాబట్టి నువ్వు ఆలోచన చెయ్యి, నీ చింతలని ఆయనకు అప్పగించి ఏది ఉంటే దానితో నువ్వు సంతృప్తిపడి కొనసాగడమే ఆయన నమ్మిస్తాడు. హల్లెలూయా. ఉరి వచ్చినట్లు భూమి మీదకి రాబోతుంది అకస్మాత్తుగా చూడండి, అకస్మాత్తుగా యుద్ధం ఆరంభమైంది. రష్యా యుద్ధం ప్రపంచమంతా గిలగిలాడిపోతుంది, కొట్టుకులాడిపోతుంది, చాలా భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోతా ఉంది.
ఆర్థికంగా నష్టాల్లోకి వెళ్ళిపోతుంది ప్రపంచం అంతా. చాలా భయంకరంగా ఉండబోతాం. అది మధ్యాహ్నం మనం చూద్దాం. తల ఉంచుకోండి, మనం ప్రార్థన చేసుకుందాం. పిల్లారా, నీ హృదయము నాయన నాకు నీతిని దయచేయి, దాని గురించే వెతుకుతూ ఉండు. నువ్వు నా రాజ్యమును నా నీతిని వెతుకుడని వాక్యం చెప్తా ఉంది కాబట్టి దాన్నే నువ్వు అడుగు. అయ్యా నాకు నీతిని దయచేయి, నాకు సమాధానాన్ని దయచేయి, నీ వాక్యానికి విరోధమైనది నాలో ఏదైనా ఉంటే తీసివేయి నాయన అని నువ్వు అడుగు. ఆయన్ని నీ జీవితంలో, ఒక్కొక్కరి జీవితంలో ఏదో ఒకటి ఉండొచ్చు. ఐక్య విచారం నాలో ఏమైనా ఉంటే తీసివేయి నాయన.